భగవద్గీతను వినడం అనేది ఎన్ని జన్మల ఆగామ జన్మల పుణ్యం చేసుకుంటే ఈ ఫలితం వస్తుంది. వచ్చింది అవకాశం మన గ్రామానికి భగవద్గీత వినిపించడానికి పరమాత్ముడే పిలుచుకున్నాడు. ఎటువంటి అద్భుతమైనది! శివరామాంజనేయ స్వామి దేవస్థానం వీళ్ళంతా అనుగ్రహముతోనే నేను రావడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. హరి ఓం, హరి ఓం. శ్రీ విఘ్నేశమిభాభాష్యం సేవకాభీష్టదాయకం ఏకదంతముమాపుత్రం నమామి గణనాయకం, నమామి గణనాయకం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం లంబస్తనిం వికృతాక్షిం ఘోరరూపా మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబం నమామ్యహం, జోగుళాంబం నమామ్యహం. బాలబ్రహ్మేశ్వరాయస్తు భక్తకల్పద్రుమాయ చ కోటిలింగస్వరూపాయ స్వర్ణలింగాయ మంగళం. ఓం అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా, కులమును నీవే గోవిందుడా, కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణీధరా, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. తనువును నీవే దామోదరా, తనువును నీవే దామోదరా, నా మణికియు నీవే మధుసూదనా, తనువును నీవే దామోదరా, నా మణికియు నీవే మధుసూదనా, వినికియు నీవే విఠలుడా, వెనక ముందు నీవే విష్ణుదేవుడా,
వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్షం చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్షం పుట్టుగు నీవే పురుషోత్తమా పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నట్ట నడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్షం చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్షం. జయ శ్రీకృష్ణ భగవానునికి. భక్త మహాశీలరా, శ్రీమద్ భగవద్గీత ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి భగవద్గీతను చక్కగా విని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారని కోరుకుంటూ ఒక చక్కని స్వామియే శరణమయ్యప్ప ఒక సంకీర్తనను గానం చేసి భగవద్గీతలోకి ప్రవేశించుకుందాం. ప్రవచనం చాలా చక్కగా ఉంటుందమ్మా. అందరూ కూడా భక్తి ప్రపత్తులతో శుక్రవారం లక్ష్మీ దినం ఇది. భగవద్గీతను వినడం అనేది ఎన్ని జన్మల ఆగామ జన్మల పుణ్యం చేసుకుంటే ఈ ఫలితం వస్తుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, లేనప్పుడు కాదు. వచ్చింది అవకాశం మన గ్రామానికి భగవద్గీత వినిపించడానికి పరమాత్ముడే పిలుచుకున్నాడు. ఎటువంటి అద్భుతమైనది! శివరామాంజనేయ స్వామి దేవస్థానం వీళ్ళంతా అనుగ్రహముతోనే నేను రావడం జరిగింది. సరే, ఒక గంట పరమాత్మ యొక్క భగవద్గీతను విని తరిస్తారని కోరుకుంటూ ఒక చక్కని సంకీర్తనను గానం చేస్తున్నానయ్యా. నజానామి నజానామి విసర్జనం నజానామి నజానామి విసర్జనం పూజా విధానం నజానామి క్షమస్వ పురుషోత్తమా హరిహర నందన చర్చిత చందన హరిహర నందన చర్చిత చందన స్వామి అయ్యప్ప మా పరిపాహి అయ్యప్ప హరిహర నందన చర్చిత చందన హరిహర నందన చర్చిత చందన స్వామి అయ్యప్ప మా పరిపాహి అయ్యప్ప ఆవాహనలు ఉద్వాసనలు తెలియవు నాకు పూజా విధులు ఆవాహనలు ఉద్వాసనలు తెలియవు నాకు పూజా విధులు మన్నించి గై కొను నా భక్తిని మది నుంచి దయచేయు భవముక్తిని హరిహర నందన చర్చిత చందన పాహి అయ్యప్ప మా పరిపాహి అయ్యప్ప కుసుమమిదిగో కుంకుమమిదిగో గంధం ఇదిగో చందనమిదిగో కుసుమమిదిగో కుంకుమమిదిగో గంధం ఇదిగో చందనమిదిగో నియమము నిండిన మానసమిదిగో నియమము నిండిన మానసమిదిగో నీ
నీకేమి కావాల లోకాలన హరిహర నందన చర్చిత చందన హరిహర నందన చర్చిత చందన పాహి అయ్యప్ప మా పరిపాహి అయ్యప్ప గోపాల బాలుని మురిపాల బాలుడని గోపాల బాలుని మురిపాల బాలుడని పాలు వెన్నెలు నీకివ్వనా గోపాల బాలుని మురిపాల బాలుడని పాలు వెన్నెలు నీకివ్వనా పన్నగధారికి పుత్రుడనీవని పన్నగధారికి పుత్రుడనీవని పన్నగరాజులు పట్టివనా హరిహర నందన చర్చిత చందన పాహి అయ్యప్ప మా పరిపాహి అయ్యప్ప హరిహర నందన చర్చిత చందన పాహి అయ్యప్ప మా పరిపాహి అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. జై శ్రీకృష్ణ భగవానునికి. భక్త మహాశీలారా, భగవద్గీత ప్రారంభమవుతుంది. ఒక చక్కని పరమేశ్వరుని గురించి సదా సాంబశివుడు మహానుభావుడు కాశీ విశ్వనాథుడు శ్రీశైల మల్లికార్జునుడు 12 జ్యోతిర్లింగాలు పరమాత్ముడు. ఇక్కడే మనకు పరమాత్ముడు ఆ 12 జ్యోతిర్లింగాలు కూడా పరమాత్ముడు. ఇక్కడ అద్భుతమైన శివాలయం ఇది. అసలు 2 కనులు చాలవయ్యా చూస్తుంటే. ఆ పరమాత్ముడు కైలాసములో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఇదే కైలాసం, ఇంతే వేరే ఏమీ లేదు. నభూతో న భవిష్యతి. భద్రాచలం ఇక్కడే ఉంది కాబట్టి కైలాసం ఇక్కడే ఉంది. మరి హనుమ ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఏమి వర్ణనాతీతం, ఏ వర్ణించమంటావు? ఈ దేవాలయము వర్ణనాతీతంగా ఉంది. అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణములో ఎంత చక్కగా ఉన్నట్టు ఒక ఆశ్రమంలా కనిపిస్తుంది. దేవాలయంలా కాదు, ఆశ్రమం. ఒక ఎక్కడో ఒక హిమాలయాల్లో ఉన్నట్టుంది అసలు చెప్పాలంటే. అంత అద్భుతమైన దేవాలయం ఏం సామాన్యమైన విషయమా ఇది? కాబట్టి ఎంత కష్టపడ్డారో, ఎంతమంది దానాలు ధర్మాలు ఎంతమంది ఇచ్చారో, కాబట్టి ఎంత త్యాగం చేశారో గుడికి గ్రామ ప్రజలు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, మరి ఇక్కడ గ్రామంలో ఉన్నవాళ్ళు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలతో నిర్మాణమైనది ఈ దేవాలయం. పరమేశ్వరుని యొక్క ఆలయంలో కూర్చొని ఆ సీతారామ శివరామాంజనేయ స్వామి దేవస్థానంలో భగవద్గీత వింటే మీ జన్మ పరమాత్మ యొక్క అనుగ్రహానికి దగ్గరగా ఉంటారు. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. మీ కుటుంబము పావనమైపోతుంది. అటువంటి పరమ పవిత్రమైన గీతాగానం వింటారని కోరుకుంటూ ఒక చక్కని సంకీర్తన పరమేశ్వరుడి గురించి గానం చేసి ఇంకా ఆలస్యం లేకుండా భగవద్గీతలోకి వెళ్ళిపోదాం. శంభో శంకర గౌరీవర శంభో శంకర గౌరీవర శంభో శంకర గౌరీవర సాంబ సదా శివ గంగాధర వెండి కొండపై వెలసిన దేవా నిత్యజ్యోతివి నీవే కావా శంభో శంకర గౌరీవర సాంబ సదా శివ గంగాధర వెండి కొండపై వెలసిన దేవా నిత్యజ్యోతివి
నీవే కావా శంభో శంకర గౌరీవర ఆ కాలకూటమే గళమున దాల్చి కాలకూటమే గళమున దాల్చి కరుణామృతమే జగమున కురిసి కాలకూటమే గళమున దాల్చి కరుణామృతమే జగమున కురిసి దీనుల వేదనలన్నియుదీచిన నీలకంఠుడవు నీవే కావా నీలకంఠుడవు నీవే కావా శంభో శంకర గౌరీవర సాంబ సదా శివ గంగాధర వెండి కొండపై వెలసిన దేవా నిత్యజ్యోతివి నీవే కావా శంభో శంకర గౌరీవర ఆ అగ్ని నేత్రమునందున రగులగా తాపము మీరగా అగ్ని నేత్రములందున రగులగా తాపము మీరగా ఆరని కోపము నార్పగా ఆరని కోపము నార్పగా గంగను దాల్చిన శశిధర ఆరని కోపము నార్పగా గంగను దాల్చిన శశిధర శంభో శంకర గౌరీవర సాంబ సదా శివ గంగాధర వెండి కొండపై వెలసిన దేవా నిత్యజ్యోతివి నీవే కావా శంభో శంకర గౌరీవర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంకరా గరళకంఠ ఉమామహేశ్వర నమ పార్వతీపతే హర హర మహాదేవ జై శ్రీకృష్ణ. అత్యద్భుతమైన ఈ ప్రవచనాన్ని శ్రద్ధతో ఆలస్యం లేకుండా భగవద్గీతలోకి ప్రవేశిద్దాం. శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వినండి అయ్యా. జై శ్రీకృష్ణ భగవానునికి. ముందుగా మన సాంప్రదాయకంగా భగవద్గీతను గానం చేసే ముందు ఒక శ్లోకం గానం చేసి తర్వాత కృష్ణ భజన 1 నిమిషం 2 నిమిషాలు మీరు గానం అందరూ సామూహికంగా పలకండి. ఒక శ్లోకం గానం చేసిన తర్వాత పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ.
భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునులకు నడిచిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని భగవానుడు సర్వ విధముల ప్రయత్నించెను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములన్నీ వ్యర్థములాయను. అటు పిమ్మట అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ చెంతకు వెళ్ళాడు. వెళ్ళి 2 చేతులు జోడించాడు, శిరస్సు వంచి నమస్కరించాడు. పరమాత్మ, భారత యుద్ధము భారత యుద్ధము జరగకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఆ మూర్ఖులు కౌరవులు వినలేదు. కానీ యుద్ధము తప్పడం లేదు. మన యొక్క దివ్యరథాన్ని కురుక్షేత్ర సంగ్రామములో ఇరు శరల మధ్యలో నిలిపించుము, నేను యుద్ధము చేస్తాను నీ అనుగ్రహముతో అన్నాడు అర్జునుడు. నాయనా, అటులనే అర్జున, తప్పకుండా నువ్వు చెప్పినట్టుగానే ఈ రథాన్ని కురుక్షేత్ర సంగ్రామములో ఇరు సేనల మధ్యలో ఉంచుతానయ్యా పార్థ అన్నాడు. నిన్నంతటి వరకు చెప్పుకున్నాం మనం. నిన్న కురుక్షేత్ర సంగ్రామంలో పెట్టేశాడు రథాన్ని. ఈరోజు అక్కడి నుంచి ప్రారంభం చేసుకుందాము. ఎందుకో హనుమ ఇక్కడ చూస్తున్నాడు. ఏమయ్యా, నా చరిత్ర గురించి చెప్పవా అనుకుంటున్నాడు హనుమ. మా రామచంద్రుడి గురించి, కృష్ణ పరమాత్మ గురించి అందరూ చెప్తున్నావు, కానీ నన్ను గురించి చెప్పవేంటయ్యా అన్నాడు. చెప్తాను స్వామి, హనుమ పరమాత్మని ఆయన గురించి కూడా కొద్దిగా చెప్పాలి. సామాన్యుడు కాదు హనుమంతుడు అంటే. 7 సముద్రాలు దాటి వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకొని రావణాసురుని లంకానగరానంతా తోక చాలా మంచిది. హనుమంతుని తోక చాలా బుద్ధివంతురాలు. ఆయన ఎవరు చెప్తున్నదో ఆ తోకరాజు గారు, హనుమంతుడు చెప్తేనే వింటుంది ఆ తోకరాజు గారు. అంటు పెట్టొచ్చింది, మొత్తం లంకానగరానంతా మసి చేసి వచ్చింది. అటువంటి హనుమ ఒకసారి అందరూ కూడా గోవిందనామం అందరూ పలకండి. భగవద్గీతలోకి వెళ్ళిపోదాం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీ వెంకటరమణ గోవింద. ఏ గోవింద అన్నా ఏ భగవంతుడు బాధపడడు. మానవులు కలియుగమిది, కలియుగములో మాయలో పడేస్తుంది మాయాదేవత. ఈ మాయ ఉంది కదా, ఈ మాయకు లోన అవుతాం. రోజు నిత్యం పూజ చేసేవాళ్ళు కూడా మారిపోతున్నాం. బద్ధకం ఏర్పడుతుంది, మాయ ఆవరిస్తుంది. ఏమి లేస్తావులే, పడుకో. పాపం 4 గంటలకు లేసేవాడిని నేను. ఈరోజు నాకు కూడా కాస్త మాయ ఆవరించింది. పడుకో ఏం లేస్తావు కానీ, ఎప్పుడు భగవద్గీత రాత్రంతా చెప్పావు కదా, కాస్త పడుకుంటే ఏమవుతుంది అన్న మాయ ఎంటర్ అయింది. నేను అనుకున్నా నీ బెదిరింపులకు నేను భయపడను, వెళ్ళు అని చెప్పేసి వెంటనే లేచి ఆ చన్నీళ్ళ స్నానం చేసుకోవడం, మాయ వెళ్ళిపోతుంది. మనలో ఉంది అంత. ఈ మాయను దూరం చేసుకోవడమే మన ప్రయత్నం చేయాలి. కొద్దిగా మాయ మాట విన్నామా హాయిగా 8 గంటల వరకు బండబెట్టేస్తుంది ఇది ఆనందంగా. కాబట్టి ఆ మాయకు లోను కాకూడదు. కాబట్టి ఏ గోవింద అనకపోయినా భగవంతుడికి తెలిసింది కలియుగము. అన్నా కాపాడతాడు, అనకపోయినా ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఏ గోవింద అనకపోయినా పర్లేదు. కానీ అక్కడ చూస్తున్నాడు హనుమ. ఆయన గోవింద అయితే అందరూ అనండి. ఎవరు అనకపోతారో వాళ్లకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఉంటుంది. సామాన్యమైన విషయం కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే హనుమంతుని చరిత్రలో ఇది మహత్తరమైన స్వామివారి గోవిందనామం అనేది చాలా పవిత్రమైనది. ఇది హనుమ గోవింద. ఆ హనుమంతుని గోవింద అందరూ అనే తీరాలి. అనకపోతే చాలా డేంజర్. ఎందుకయ్యా ఆయన గోవింద అంత ప్రత్యేకత అంటే వినండి, చెప్తాను. ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు హరినామస్మరణం చేసుకుంటూ గగన మార్గంలో వస్తున్నాడంట. ఎవరు? నారద మునీంద్రుడు. ఎలా వస్తున్నాడు? భజరే గోపాలం మానస భజరే గోపాలం గోపాలం భజరే గోపాలం మానస భజరే గోపాలం గోపాలం భజరే గోపాలం భజ గోపాలం భజిత కుచేలం కృష్ణ 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 భజ గోపాలం భజిత కుచేలం త్రిజగన్మూలం దితిసుత కామౌ భజరే గోపాలం
ఆగమసారం యోగ విచారం భోగ శరీరం భువనాధారం ఆగమసారం యోగ విచారం భోగ శరీరం భువనాధారం ఆ ఆ ఆ ఆ భజరే గోపాలో మానస భజరే గోపాలో. నారాయణ 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 అంటూ నారద మునీంద్రుడు వస్తున్నారయ్యా. వస్తుంటే గగన మార్గంలో ఆకాశ వీధిలో హరినామస్మరణ చేసుకుంటూ వస్తున్నాడు మహానుభావుడు. ఆయన గారికి ఎవరు ఎదురుపడ్డారయ్యా అంటే అలా ఆనందంగా వస్తున్నాడు మా నారద మునీంద్రుడు హరినామస్మరణం చేసుకుంటూ గగన మార్గంలో. ఆయన గారికి ఎవరు ఎదురొచ్చారంటే శనిదేవుడు ఎదురొచ్చాడు. ఎప్పుడైతే శనేశ్వరుని చూచాడో నారద మునీంద్రుడు సడన్ బ్రేక్ కొట్టాడు, ఆగిపోయాడు. ఏంట్రా దైవమా, ఉదయమే శుభమా అని లేచాను, వీడు నాకంటే ఎదురుపడ్డాడు అంటే. ఉదయమే వెళ్ళేటప్పుడు శుభసూచికలు కనపడితే మనకు చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. మనకు నచ్చనోడో అనిష్టలు ఏమైనా అపశకరాలు కలిగినాయనుకో, వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా, ఇంటికి పోతాం. ఇంటి పోయి కాళ్ళు కడుక్కొని దేవునికి ఒక దండం పెట్టి, ఏంటయ్యా ప్రయాణంలో ఇలా కనిపించింది అశుభమని దేవునికి నమస్కారం చేస్తాం. కానీ నారద మునీంద్రుడు మాత్రం వస్తూ ఉంటే శనేశ్వరుడు ఎదురుపడ్డాడు కదా, ఒక్కసారి ఆగిపోయాడు. ఎవరు? నారద మునీంద్రుడు సడన్ బ్రేక్ కొట్టాడు, ఆగిపోయాడు. ఏంటి, శనిదేవుడు నాకు ఎదురుగా వస్తున్నాడే అని చూచాడు. వచ్చేసాడు శనిదేవుడు, ఎదురుగా వచ్చాడు. వచ్చి ఒక నవ్వు నవ్వాడు. నారద, ఎన్నాళ్ళకు నీ దర్శనము నారద. నేను రాత్రంతా పడుకొని ఆలోచించాను. ఆయన డ్యూటీ అదే కదా, శనిమాత్మ డ్యూటీ ఇది. ఎవరిని పట్టాలా, ఎవరిని హింసించాలా, ఎవరిని పట్టాలా, ఆయనకు ఆ డ్యూటీ. ఆయన ఎవరి డ్యూటీ వాళ్ళదే. నాకు ఎక్కడ భగవద్గీత ఎవరు చెప్పిస్తారు, ఎవరు దాన ధర్మాలు చేస్తారా, ఈయన ఎవరి డ్యూటీ వాళ్ళదే. మీ వ్యాపారాలు మీవే. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఏమండి, కాబట్టి ఎవ్వరు ఫ్రీ వృధాగా ఎవరు ఏం చేయరు. ఏదో కొద్దిగా ఆశ అనేది ఉంటుంది కదా, ఆశ లేకపోతే ఈ సంసారాలు లేవు, ఈ ప్రేమలు అభిమానాలు ఏవీ లేవు. కాబట్టి నారద మునీంద్రుడు, అయ్యా ఈ దొరికిపోయాను వీనికి శని మహాత్మునికి అన్నాడు. శని మహాత్ముడు అన్నాడు, ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నానయ్యా నేను పట్టాలని, కానీ డైరెక్ట్గా నువ్వే నాకు ఎదురయ్యావు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, నిన్ను పట్టేస్తాను నారదా. ఇంకా నారద మునీంద్రుడికి ఎట్లుంటుందండి, యమధర్మరాజు మన దగ్గరికి వచ్చే నేను తీసుకుపోతున్నానంటే ఎట్లుంటుంది, గుండె బద్దలే కూడా. యమధర్మరాజు వచ్చి మనల్ని తీసుకెళ్తారా అని ఊరి వేస్తే, పాసం వేస్తే ఎలా ఉంటుంది. నారద మహర్షికి చెమట్లు పట్టేసేసిన వెంటనే 102 డిగ్రీల జ్వరం వచ్చింది నారద మహర్షికి. గద 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 వణికిపోతున్నాడు. శనేశ్వరుడే డైరెక్ట్గా వచ్చి పిలుస్తున్నాడు, పడతానంటున్నాడు. ఏమి చెయ్యాలి, దిక్కుతోచని పరిస్థితి. ఒక్కసారి నారద మహర్షి ఆలోచించాడు. ఒక్కసారిగా అంటే నారద మహర్షి అంటే ఈయనకు ఒక టైటిల్ ఉంది, కలహభోజనుడు అని ఒక టైటిల్ కూడా ఉంది. అంటే ఊర్లలో కూడా ఉంటారు కొంతమంది, మీ నైజాం తెలంగాణలో ఉన్నారో లేదో కానీ మా ఆంధ్రాలో వీళ్ళు ఉంటారు. ఏం పని ఉండదు వాడికి, ఒక 5 పైసల పని ఉండదు. ఎవని కొంపకు నిప్పు ముట్టియాలా, ఎవని కొంపలో కొట్లాడుతుంటే ఈ చాడీని చెప్తారు కదా, ఇట్లాంటి దాంట్లో నెంబర్ 1. అట్లా కొట్లాట పెట్టే దాంట్లో కొంతమంది ఉంటారు. కానీ మన వాళ్ళు కొట్లాట పెడతారు కానీ తెంపలేరు, దెబ్బ తిని మళ్ళీ జైల్లో కూర్చుంటారు. కానీ నారద మహర్షి అలా కాదు, కలహం పెట్టేది తెలుసు, లోక కళ్యాణం చేసేది తెలుసు మహానుభావుడికి. ఒక్క నారదుడికే చెల్లు, 100కి 100 మార్కులు తీసుకుంటాడు ఆయన. ఒకసారి త్రిమూర్తులు అడిగారంట ఆయనని, ఏమిటయ్యా నువ్వు ఎప్పుడు నారాయణ మంత్రాన్ని ఎప్పుడు గానం చేస్తూ హరినామస్మరణం చేసుకునేవాడివి కదా, నువ్వు కొట్లాటలు బాగా పెడతావంట కదా, అందులో కలహభోజుడు అంటారు నేను భూలోకములో, నీ మాటలు విని ఎవరు కొట్లాడతారయ్యా అన్నారంటే. ఎవరు? త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈయన నారద మునీంద్రుడు అన్నాడంట, స్వామి ఏదైనా సమయం వచ్చినప్పుడు చూపిస్తారే స్వామి అనుకున్నాడు. ఒకసారి భూలోకానికి త్రిమూర్తులతో సహా నారద మహర్షి కూడా వచ్చాడు, పెట్టేశాడు యుద్ధం. 1 గంట సమయం దొరికిందో లేదో త్రిమూర్తులకే పెట్టాడు కొట్లాట. ఒకరి జుట్లో ఒకరు పట్టుకున్నారు త్రిమూర్తులు. అయ్యా అది లాస్ట్కు తిరిగి మళ్ళా నారద మహర్షే వాళ్లకు అన్ని విధాలా చెప్పి, నేనే పెట్టానయ్యా ఈ కొట్లాట అని చెప్పి త్రిమూర్తులను మళ్ళా రాజీ చేసినాడంట. అటువంటి మహానుభావుడు నారద మునీంద్రుడు. ఏం చేయాలి, వీని పీడ నుంచి ఎలా తప్పించుకోవాలంటే ఒక్కసారి కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద అంటే సాష్టాంగ నమస్కారము అంటారు దాన్ని. మన పూర్వీకుల పెద్దలు, బ్రాహ్మణులు, సాధువులు, సత్పురుషులు ఇళ్లకొచ్చినా
ఎక్కడ ఊర్లో కనపడినా భూమి మీద పడి నమస్కరించేది, అది సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు గుళ్ళల్లో కూడా ఆ నమస్కారం చేయడం లేదు. ఎందుకంటే ఇంటికి పోతే క్లాస్ పీకుతారు మన వాళ్ళు. బట్టలన్నీ తెల్లటి బట్టలు వేసుకొని పోయి మైలు అంటించుకొని వచ్చావురా, ఎక్కడ పడినావురా అంటే గుళ్ళో నమస్కారం చేసి వచ్చాను అంటామా? ఒప్పుకోరు. రే స్వామికి దండం పెట్టిలా ఈ మళ్ళీ బట్టలు ఉతకాలన్నా, ఇవన్నీ ఎంత ఇబ్బంది. కాబట్టి దేవునికి కూడా ఇలా పెట్టడం కాదు, ఇలా పెట్టడం కూడా నేర్చుకున్నారు ఈ మధ్యకాలంలో. చాలా చూస్తున్నాను, పెడుతుంటారు కదా స్వామికి ఇలా 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 పెట్టడం. తర్వాత ఇంకొక నమస్కారం ఉంది, ఇట్లా అనడం, భగవంతునికి ఇట్లా అనడం. రకరకాల ఈ నమస్కారాలకు పెద్ద గతలు వచ్చిందయ్యా. ఆ నమస్కారం చేయకున్నా పర్వాలేదు, కానీ గుడికి వచ్చినప్పుడు భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ రామచంద్రుడు ఆనందానికి అంతు లేదయ్యా. అది నమస్కారం అంటే, పరమాత్మనికి నమస్కారం చేయాలి. కాబట్టి తృప్తి పడ్డాడు ఎవరు? శని మహాత్ముడు. మహాత్మా, శని మహాత్మా, నిన్ను మించిన దైవమే లేదయ్యా. ఆహా, నీ పాదాలు ఎన్నాళ్ళకు దొరికినాయని నారద మహర్షి తీసవై చంద్రమణంలో పెట్టేశాడు, పొగిడాడు. నీవంటే నీవేనయ్యా, త్రిమూర్తుల కంటే గొప్పవాడివయ్యా అన్నాడు. ఈ శని మహాత్ముడు కాస్త డౌన్ అయినాడు. పొగుడుతుంటే ఎవరికైనా ఆనందమే కదా. ఏంట్రా వీడు ప్లేట్ మార్చాడు, త్రిమూర్తుల కంటే గొప్పవాడిని అంట. ఏంటి, నేను ఎప్పుడు వినలేదు ఈ మాట, ఎవడనలేదు నన్ను ఇట్లా. నారదా, ఎందుకు అలా అంటున్నావు? త్రిమూర్తుల కంటే నేనే గొప్పోడిని కాదే. అసలు శివుడు అంటే ఏమిటి? పరమేశ్వరుడు, సృష్టికర్త బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణుడు, ఆయన మహానుభావుడు. ఈ త్రిమూర్తులు ఉండగా నేనెందుకు పెద్దవాడిని? ఏమిటయ్యా నీ బలము నీకు తెలియదు స్వామి. నువ్వు లేకపోతే మానవులే కాదు, దేవతలే కాదు కంట్రోల్లో ఉండరు. నువ్వు ఉండబట్టి అందరు భయంగా ఉండారు. కాబట్టి నీ భయమే అందరికీ ఉంది, నువ్వు చాలా గొప్పవాడివి. ఆ త్రిమూర్తులు ఏముందిలేండి, ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడు 3 భార్యలతో సృష్టి జరపలేక ఆయన బాధ పీక్కోలేక చేస్తున్నాడు. ఆయన బాధ ఆయనకుంది, ఆయనేం పెద్ద వీధి, ఆయన బాధ ఆయనదే. ఇంకా శ్రీమన్నారాయణుడు ఉన్నాడా, ఆయన ఎప్పుడు లక్ష్మీదేవి పాదసేవ చేస్తూనే ఉంటుంది. ఆయనకు కాళ్ళు తీపులు, ఎప్పుడు కాళ్ళు ఒత్తుతూనే ఉండాలి. ఆయనకు ఒక రోగం ఉంది. ఏం చెప్తావులే స్వామి, నాకు అందరి గురించి తెలుసుకొని. ఇంకా శివుడు ఉన్నాడా, రామచంద్ర, ఎప్పుడు శ్మశాన వాటికలో నివసించేవాడు. భూత ప్రేత పిశాచాలతో స్నేహం చేసేవాడు. పుర్రెలు దండలు ఇవన్నీ ఆయన పాములు అలంకరించుకుని బూడిద శ్మశాన వాటికలో ఉండేవాడు. ఆయన ఏమంత నీకంటే గొప్పోడిం కాదులే స్వామి, నువ్వే గొప్పోడివి. కానీ నన్ను పడతానంటున్నారు కదా, నన్ను పడితే నీకేం దొరుకుతుందయ్యా? ఒట్టి బూడిద దొరుకుతుంది. సర్వసంగ పరిత్యాగిని, సన్యాసిని, హరినామస్మరణం చేసుకుంటూ వెళ్ళేవాడిని. నన్ను పడితే నీకేం దొరుకుతుంది? ఇదిగో నేను ఒక్కడి పేరు చెప్తాను. అక్కడ మార్చేశాడు నారద మహర్షి. ఎలా ఎంత డైవర్ట్ చేశాడో చూడండి. నేను ఒక్కని పేరు చెప్తానయ్యా, వాడిని పట్టావంటే నీ పేరు పేపర్కి వేస్తానయ్యా అన్నాడు. ఏమిటి నారదా, ఎవడయ్యా? ఉన్నాడయ్యా ఒకడు, అతనిగాన పట్టి నువ్వు సాధించి వచ్చావా? ఇప్పటి నుంచి నేను త్రిమూర్తులను నారాయణ మంత్రాన్ని మానుకుంటాను, నీ నామమే జపం చేస్తాను, నీ నామమే పాడు. లోకాలన్నిటికీ 14 భువనాలకు లోకాలన్నిటికీ నీ నామమే నేను ప్రచారం చేస్తాను. ఏ ప్రచారం? జయ జయ శని దేవా దేవా, జయ జయ శని దేవా, జయ జయ శని దేవా దేవా, జయ జయ శని దేవా. నీవే పూజ్యుడు అవుతావు, ఈ ప్రపంచాలన్నింటికి నిన్నే నమస్కరిస్తారు. అమ్మమ్మమ్మా, త్రిమూర్తుల కంటే గొప్పోడైపోతున్నా నేను. ఎంత ఆనందపడిపోయాడు. ఇంత అనవసరంగా వీడిని పట్టింటే నాకు ఈ పేరు ఎలా వస్తుంది? సరేనైనా నేనైతే పట్టను. మరి వాడు ఎవడిని పట్టాలని అన్నాడు. అయ్యా ఒకడు ఉన్నాడయ్యా, వాడు ఊర్లో ఉండడయ్యా. ఎవడు నారదా, పేరు చెప్పయ్యా. ఆయన పేరు హనుమంతుడు, ఆంజనేయుడు అంటారు. అట్లనా నారదా? ఎక్కడ ఉంటాడు వాడు? హిమాలయాల్లో ఉంటాడయ్యా, అడవులో ఉంటాడు. ఆయన ఎట్లుంటాడు నారదా? కొద్ది నమూనా చెప్పు, ఎట్లా ఉంటాడో అప్పుడే గుర్తుపట్టడానికి. ఏముందయ్యా, ఆయన మూతి వంకగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, ఆయనకు తోక ఉంటుంది వెనక, అంతే, ఆయనే హనుమంతుడు. అట్లనా? అయితే వాడిని పట్టమంటావా? అవునయ్యా, అతని పట్టి జయించి వచ్చినావా? త్రిమూర్తుల కంటే నువ్వే గొప్పోడివి, నీ నామమే నేను జపం చేస్తాను. నారదా, నీకెందుకయ్యా అంత భయము? ఆ హనుమంతుడు ఒక లెక్కనా నాకు అసలుగా? నా విషపు చూపులకు భరించే వేల్పు ఉన్నాడా అసలుగా? ఎందరో దేవతలను బట్టి పీడించాను, ఎందరో చక్రవర్తులను బట్టి పీడించాను, ఎందరో రాజులను బట్టి పీడించాను. అయ్యా,
ఇంద్రుడే నా భయానికి గడగడ వణికి సింహాసనం ఇచ్చి చేతులు మోర్చుకొని కూర్చుంటాడు. అంతెందుకయ్యా, బట్టి విక్రమార్కుని, నలదమయంతులను, హరిశ్చంద్రుని, చంద్రమతిని, లోహితుని అన్నమో రామచంద్రని అనిపించారయ్యా. వాడొక లెక్కనా నాకు హనుమంతుడు. ఇప్పుడే వెళ్ళి 3 సముద్రాల నీరు తాపొస్తాను. నారద అన్నాడు, స్వామి మీరు వెళ్ళండి, నేను తప్పక నా మాట నిలబెట్టుకుంటాను అన్నాడు. ఇప్పుడే వెళ్తున్నాను నారద అని ర్యాకెట్లా ఎగసిపోయాడు. ఎక్కడికి? హిమాలయ పర్వతంలో ఉన్నాడని అడ్రస్ చెప్పాడు కదా, హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. వెళుతూనే ఇక్కడ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో నారద మనిషి గుండెలు బరువు దిగింది. అమ్మయ్య, వీని పీడ దూరం అయిపోయింది, ఒక్క క్షణం ఉండకూడదు నేను ఇక్కడ, మళ్ళీ జీవితంలో వీనికి కనిపించకూడదని నారాయణ నారాయణ అంటూ మాయమైపోయాడు నారదమునింద్రుడు. ఈ హనుమంతుడి దగ్గరికి వచ్చాడు ఎవరు? ఈ ఒక శనేశ్వరుడు కొండ గుహలో కూర్చున్నాడు హనుమ. ఆయన గారికి ఏమైనా పని ఉంటుందయ్యా? హనుమంతునికి ఏమన్నా పని ఉంటుందా? ఆంజనేయ స్వామికి ఏమైనా పని ఉంటుందా? ఉంటుందా? ఏం పని? ఒక పని ఉంది. సాంబయ్యకు తెలుసు, అది మీ అందరికీ తెలుసు. అందరికీ మీకెందుకు తెలియదు? హనుమంతునికి ఒకటే పని. ఏం పనయ్యా? చప్పట్లు కొట్టండి. అమ్మ కరెక్ట్గా చెప్పేది, సాంబయ్య చెప్తే అందరూ చెప్పారు. రామనామమే ఆయన పని. రెండవది తెలీదు ఆ మహానుభావుడికి. ఏమి జీవితం అయ్యా! అట్లాంటి జీవితము ఎవరికి వస్తుందో కానీ అంతకంటే గొప్ప ధనవంతుడు, అంతకంటే గొప్ప భక్తుడు ఈ ప్రపంచమంతా ఆయనకు అధీనంగా ఉంటుంది. అటువంటి భక్తుడు, అటువంటి భక్తి కలగాలనుకుంటున్నాను. కాబట్టి అటువంటి భక్తి రావాలంటే ఎన్ని కోట్ల జన్మల పుణ్యం చేసుకోవాలనో కానీ, అందుకే హనుమంతుడు చిరంజీవి ఇప్పటికీ ఉన్నాడు. మార్కండేయుడు ఉన్నాడు, మరి హనుమంతుడు ఉన్నాడు. కొంతమంది చిరంజీవులు ఉన్నారు, పేర్లు ఉన్నాయి చాలా వరకు, ఇప్పటికీ ఉన్నారు. ఎవరైతే నియమనిష్టలతో హనుమంతుని జపం చేసేవాళ్ళు, హనుమ ఉపాసకులకు ఆయన ప్రత్యక్షంగా దర్శనమిస్తాడయ్యా. ఇది స్పష్టంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఆ హనుమంతుడు 2 చేతుల చిరుతలు పట్టుకొని రామగానం చేస్తున్నాడు. హనుమంతుడు చక్కగా ఎలా గానం చేస్తున్నాడు? ఎన్నాళ్ళు వేచేను ఓ రామా, నీకు ఇకనైన దయరాధ శ్రీరామా. ఎన్నాళ్ళు వేచేను ఓ రామా, నీకు ఇకనైన దయరాధ శ్రీరామా. నీకు ఇకనైన దయరాధ శ్రీరామా. రామా నీ ఎండనే చేను రాలేను రామా, నా కొండకే నీవు రావయ్య రఘురామా. జగదభిరామ జానకి రామ జయ రామ శ్రీరామ. ఎన్నాళ్ళు వేచేను ఓ రామ, నీకు ఇకనైన దయరాధ శ్రీరామ. నీకు ఇకనైన దయరాధ శ్రీరామ. రామా 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 పూలు వేరైన పూజ ఒకటని, పూలు వేరైన పూజ ఒకటని నేటికి తెలిపెను జయ రామా. నేటికి తెలిపెను శ్రీరామా. రాముడవైనా కృష్ణుడవైనా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. చేతులు కొట్టండి పిల్లలారా పెద్దలారా. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. రామ
జగదభిరామ కోదండరామ కారుణ్యదామ పట్టాభిరామ రామ జానకి రామ అయోధ్య రామ రామ కౌసల్య రామ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ రామ్ 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 రామ్. హనుమంతుడు రామధ్యానములో నిమగ్నమైపోయాడు. మహాత్ముడు మహానుభావుడు. ఆయన శరీరం మీద ఏ ధ్యాస లేదు. తపస్సు అంటే ధ్యానం అంటే అలా ఉండాలి. శరీరం పైన ధ్యాస లేదు, వెళ్ళిపోయింది. ఆయన మనస్సు అంతా పరమాత్మలో అంకితమైపోయింది. ఆ సమయానికి వచ్చాడు ఎవరు? శనిదేవుడు. గుహలో చూచాడు. వీడేనా హనుమంతుడు? నారద మహర్షి చెప్పినవాడు. మూతి వంకగా ఉందన్నాడే. దగ్గరికి వెళ్ళి చూచాడు. మూతి వంకగా ఉంది, ఎర్రగా ఉంది. వీడే హనుమంతుడు. తోక ఉందన్నాడే. ఎట్లా చూడాలి? అలా గుహలోకి వెళ్ళాడు. ఎరిగి తిరిగి చూచాడు. ఒక తోక ఉంది. వీడే హనుమంతుడు. చూచాడు, పక్కున నవ్వాడు. ఎవరు? శనేశ్వరుడు. వీని గురించి ఇంత వర్ణించి చెప్పాడు ఈ నారదమునింద్రుడు. వీడు ఒక లెక్కనా నాకు అసలుగా అనుకొని ఒక్కసారిగా ఒక కేక వేశాడు. ఆంజనేయాన్ని గట్టిగా అరిచాడు. స్వామికి వినిపిస్తేనా? ఆయన రామధ్యానంలో నిమగ్నమైపోయాడు. ఆయన శరీరం ఆయనలో లేదు, నిమగ్నమైపోయాడు. పలకలే. రెండోసారి ఏంట్రా వీడికి ఇంత అహంకారము, నేను పిలిస్తే పలకడా? రెండోసారి గట్టిగా అరిచాడు. ఆంజనేయా. అమ్మా, ఇంత అహంకారమా వీడికి? నారద మహర్షి చెప్పినట్టు వీనికి బలుపు చాలా ఉంది, చాలా కొవ్వుంది. బకీటల కొవ్వుంది వీనికి. దించుతా వీడిని పట్టి వీడిని నిజంగా మూడు సముద్రాల నీళ్లు తాపవలసిందే. వీని అహంకారాన్ని తీసివేయాల్సిందే. హనుమా, నేను పిలిస్తే ఇంద్రాది దేవతలు సైతము నా పాదాల మీద పడిపోతారే, నీకు ఇంత అహంకారం అని మూడోసారి గట్టిగా పిలిచాడయా. హనుమా. ఒక్కసారిగా ఏంట్రా ఈ గోలని హనుమంతుడు కళ్ళు తెరిచాడు. ఎవరయ్యా నీవు? నా దేవదేవుడైనటువంటి శ్రీరామచంద్రుని నేను ధ్యానస్థితిలో ఉన్నప్పుడు నీవెందుకయ్యా ఇలా కేకలు పెట్టి అరుస్తున్నావు? ఎవరు నీవు అన్నాడు. ఎవరా? ఎవరనుకున్నావు నన్ను? నేను శనేశ్వరుని అన్నాడు. ఓహో, శనిదేవుడు నీవేనా? మంచిది. అయినా నాతో నీకేం పనుంది? ఇక్కడ అంతరాయం చేయకు. నా రామచంద్రుని మనస్ఫూర్తిగా పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నాను. నీవు ఇలా గోల పెట్టకయ్యా, నీతో నాకు పని లేదు, వెళ్ళిపో అన్నాడు. ఏయ్, భయపడి మాట్లాడుతున్నావా? నీ గురించి నారద మహర్షి చాలా చెప్పాడు. ఇంత అహంకారమా? 3 సార్లు పిలిస్తే కూడా పలకవా? అయినా ఒక్క నమస్కారం కూడా పెట్టకుండా నాకు కూర్చోవడానికి ఒక కుర్చీ లేదు ఇక్కడ. ఇంద్రాది దేవతలు సింహాసనం ఇచ్చి నిలబడతారే, నేనంటే నీకు లెక్క లేదా? అమ్మమ్మమ్మ, నీ అంతు చూస్తానయ్యా. నీ బలమేందో, నీ శక్తి ఏందో చూస్తాను. ఒక్క నమస్కారం కూడా పెట్టకుండా మాట్లాడుతున్నావా అన్నాడు. అప్పుడు పట్టుకున్నాడు హనుమంతుడు. ఎట్లయ్యా? నీకు నేను నమస్కారం పెట్టాలనా? నేనెవడికి పెట్టనయ్యా. ఓ శనేశ్వర, నేనెవ్వడికి ప్రపంచంలో ఎవ్వడికి నమస్కారం పెట్టాను. నేను పెట్టేది ఒక్కరికే, నా రామచంద్రునికి తప్ప, నా తల్లి సీతమ్మకు, జానకీ మాతకు తప్ప ఒక్కడికి నమస్కారం పెట్టనయ్యా అన్నాడు. అంతటి గొప్పవాడవా? అయితే ఇంక చూడు, నా శక్తి ఏమిటో చూడు అని ఒక్కసారిగా నిన్ను పట్టాలని వచ్చానన్నాడు. నన్ను పడతావా నీవు? అందుకే వచ్చావా? పట్టాలన్నాడు. సరే, బాగా ఆలోచించుకో. లేదు, నిన్ను పట్టాలని వచ్చానన్నాడు. అయితే నా తలపైన కూర్చో, సీటు ఉంది అన్నాడు. అద్భుతమైన చరిత్ర ఇది. నా తలపైన కూర్చోవయ్యా అన్నాడు. ఇంకేముంది, అయిపోయావురా నా చేతిలో నువ్వు. నీ తలపైన కూర్చున్నానంటే నీ పని అయిపోయినట్టే అనుకొని ఆ శనేశ్వరుడు ఎగసి హనుమంతుని తలపైన కూర్చున్నాడు, పద్మాసనం వేసుకొని.
ఇంకా ఆయన ప్రక్రియ ప్రారంభించాడు. పట్టాలి కదా ఇంకా శనేశ్వరుడు తలపైన కూర్చుంటాడు పద్మాసనం వేసుకొని. ఇంకా హనుమంతుడు ఆనందంగా కళ్ళు మూసి ఒక్కసారిగా తోకను స్మరించాడు. చూచాడు తోక పక్కన. ఏంటి ఇంత గొడవ జరుగుతుంటే నువ్వు ఏది తెలియనట్టుగా పడుకున్నావు, నీ పని నువ్వు చేసుకోపో అని ఆర్డర్ ఇచ్చేశాడు తోకరాజు గారికి. ఎప్పుడైతే తోకకు చెప్పాడో ఇంకేమైనా ఉంటుందా తోకరాజు గారు, ఒక 2-3 మైళ్ళు వెళ్ళిపోయి ఒక కొండను పెకటించుకొని లడ్డు ముద్దలా ఎత్తుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టింది? చిన్న గుట్టను, పర్వతాన్ని, కొండను. మనవాడు కూర్చున్నాడు కదా హనుమంతుని తలపైన పద్మాసనం వేసుకొని చిన్నగా సెంటర్ పాయింట్ చూసి క్రేన్ పెట్టినట్టు వాని మీద వదిలేసింది తోక. ఎప్పుడైతే ఆ కొండ వీని మీద పడిందో బండకి నెలగబడినట్టు పడిపోయాడు ఈ శనేశ్వరుడు. ఆంజనేయుడు మాత్రం బాగా అద్భుతంగా కూర్చున్నాడు. మహానుభావుడు బాగా పోటు పెట్టి కూర్చున్నాడు. ఈ తల ఒత్తడికి, పర్వతం ఒత్తడికి మన వాణి పరిస్థితి ఏముందయ్యా అంటే శనేశ్వరునికి పిండి అయిపోయాడు, జొన్న పిండి అవుతున్నాడు. క్షణాల్లో ఉక్కిరి బిక్కిరైపోయాడు. నరాలు పటపట విరిగిపోయాయి. మాటలా కొండ పెట్టాడు పైగా. అందులో మబ్బు చిమ్మ చీకటి, ఏది కనపడటం లేదు. కరోనా మొన్న చూసాం మనం, శనేశ్వరుడు ఎప్పుడో చూశాడు, ఆంజనేయుడు హనుమంతుడు చూపించాడు. ఊపిరాడటం లే, కొండ కిందకి ఏం గాలి వస్తుందయ్యా, ఉక్కపోత, ఊపిరాడటం లే అనుకున్నాడు. అమ్మమ్మ ఎటువంటి వీడు ఆంజనేయుడు సామాన్యుడు కాదు, అసలు ఊపిరాడటం లేదు, గాలి లేదు, నేను చచ్చిపోతా, క్షణాల్లో ఇంకా ఎక్కువసేపు బ్రతకలేను, ఇది ఏంది కథ? ఒరే నారదా, ఎంత పని చేస్తేవిరా, నన్ను చంపడానికి పంపించినావురా నారదా, నువ్వు దొరికితే నీ కథ నేను తర్వాత చూసుకుంటానురా, బతికుంటే బలుసాకు తిని బతకచ్చు, ముందు ప్రాణాలు కాపాడుకోవాలి, ఎలాగైనా ఇంకా నా ఈగోకు పోకూడదు, నేను నా అహంకారాన్ని ఇక్కడ చూపకూడదు, శరణార్థి పొంది ఎలాగైనా బయటపడి ప్రాణాలు కాపాడుకోవాలనుకొని ఫిక్స్ అయిపోయాడు. ఎవరు? శనేశ్వరుడు. ఒక్కసారి కేక పెట్టాడు. ఓ హనుమంతుడా, నీ పాదాలకు నమస్కారము స్వామి, నీవింత గొప్ప బలవంతుడవని నాకు తెలియదయ్యా, వాడు నారదుడు జుట్టోడు చేసిన పనికి నేనొచ్చానయ్యా, నన్ను విడిచిపెట్టవయ్యా ఓ హనుమా, నన్ను విడిచిపెట్టయ్యా, నీ పాదాలకు నమస్కారం, ఇంకోసారి నీ జోలికి రాను, నిన్ను నేను పట్టలేదయ్యా, నన్ను నువ్వు పట్టావు, నీ జోలికి రాను, నన్ను విడిచిపెట్టయ్యా అన్నాడు. హనుమంతుడు అన్నాడు, ఎట్టయ్యా, లేక కొండకు వచ్చావు కదా, ఒక 3 రోజులన్నా ఉండయ్యా. అయ్యో 3 రోజులు కాదు నాయనా, ఆగలేను, నా మాట ఊపిరి పోతుంది, ప్రాణాలు లేవు, ఇంక ప్రాణం పోతుంది, వదిలిపెట్టన్నాడు. ఎట్లా కొండకు వచ్చినావు కాబట్టి సాయంకాలం వరకు ఉండు, మంచి వేడివేడి ఉగ్గాని బజ్జీ పెడతాను, మంచి కాఫీ ఇస్తానన్నాడు. నీ వేడివేడి ఉగ్గాని బజ్జీ మీద బండబడ ప్రాణాలే పోతున్నాయి హనుమా, నీ పాదాలకు నమస్కారం, నన్ను వదిలిపెట్టినాయనా అన్నాడు. అప్పుడు నాకొక ప్రమాణం చేయమన్నాడు. నాకొక ప్రమాణం చేస్తే నిన్ను వదిలిపెడతానన్నాడు. ఏ ప్రమాణం చేయమన్నా చేస్తానయ్యా, ముందు నన్ను వదిలిపెట్టయ్యా. అలా కాదు, భూలోకములో నా భక్తులు ఉంటారు, అన్ని గ్రామాలలో, అన్ని పల్లెల్లో నా దేవాలయము లేని ఊరు ఉండదు, హనుమ దేవాలయం, హనుమ గుడి లేని ఊరు ఉండదు. నా సర్వేలో నేను కూడా 11 సంవత్సరాలు, ఇప్పుడు అది ఒక 32 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేశాను, కొన్ని లక్షల గ్రామాలు చూసింటా నేను. ఆ సర్వేలో కూడా లంబాడి తాండాలకు పోయినా, చెంచులు తాండాకు పోయినా హనుమంతుని గుడి చిన్నదైనా ఉంటుంది. ఏ గుడి ఉన్నా లేకపోయినా హనుమ గుడి మాత్రం లేని ఊరు లేనే లేదయ్యా. అటువంటి మహానుభావుడు హనుమంతుడు. కాబట్టి నా భక్తులు ఉంటారు, నా భక్తులకు ఎంత దూరంలో ఉంటావో చెప్పు శనేశ్వర అన్నాడు. అప్పుడు అన్నాడు ఎవరు? శనేశ్వరుడు. స్వామి, నీకు గాని నీ భక్తులకు గాని 100 కిలోమీటర్ల దూరములో ఉంటాను హనుమా. శబాష్. తోకరాజుని చూశాడు. వెళ్ళు అన్నాడు. తోక వెళ్ళి ఆ కొండను ఎట్లా తీసింది, క్రేన్ తీసి పక్కన పెట్టేసింది. దిగాడు మనవాడు. దిగి పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడంట. అందుకేనైనా హనుమంతుని గోవింద ఎవరు అనకపోతారో వారికి పట్టిన శనిదోషమంతా ఇక్కడ లోడవుతుంది. హనుమంతుని గోవింద అన్నవారి శనిదోషాలన్నీ వెళ్ళిపోతాయి. శనిదోషం కావాలనుకుంటే అనకండి,
శని దోషం పోవాలనుకుంటే గట్టిగా అలవాటు, ₹1 ఖర్చు లేకుండా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంత అదృష్టం, ఇంత లాటరీ మళ్ళీ ఎప్పుడైనా మీకు ఈ బెనిఫిట్ మళ్ళీ ఇప్పుడు వస్తుందా? చూడు, ఎక్కడి నుంచో తీసుకొచ్చాను ఇది ప్రవచనం. కాబట్టి ఒకసారికి సాంబయ్య గుర్తుపట్టి ఈ స్వామిలో ఏదో ఉన్నట్టుంది మహత్యము, ఈ స్వామిని కథలు ఇవ్వకూడదు, 2-3 రోజులు, మీరు 4 రోజులైనా భోజనం పెడతారు స్వామి గారు, మీరు మా ఊర్లో ఉండండి అని గట్టి పట్టుబట్టాడు. ఆ సాంబ శివుడు చెప్పినట్టుగానే నేను ఇద్దామని వచ్చానయ్యా. కాబట్టి అందరూ గట్టిగా హనుమంతుని గోవింద అందరనండి. శ్రీ ఆంజనేయ స్వామి వరద గోవింద. ఇంత శ్రమ చేస్తే సాంబయ్య గారు ఇప్పుడు గోవిందనామం గదిలింది. తృప్తిగా అనడం లేదు. ఇక్కడ నుంచి గోవింద కొట్లాడడం అంటే కొట్లాడతారు చూడు, 2 కిలోమీటర్లు పోతుంది అరుస్తుంటే, చావు కేకలు పెడతారే. పరమాత్మ హనుమ గోవింద ఎంత గట్టిగా పెట్టాలి. పిల్లలు చాలా మేలు కదా, చాలా చక్కగా అంటున్నారు. ఒక్కసారి గట్టిగా ఇక్కడి నుంచి రావాలి, గట్టిగానండి. హనుమంతుడు వస్తాడు, కాపాడుతాడు. శ్రీ ఆంజనేయ స్వామి వరద గోవింద. కాస్త పెరిగిందయ్యా సౌండ్, అద్భుతంగా పెరిగింది. ఇంకా 3వసారి అంటారు చూడ, బీసయ్య గారు కూడా వీడియో తీస్తున్నాడు ఆయన. అద్భుతమైన గ్రామంలో కూడా ఏందో జరుగుతుంది రా శివాలయంలో, శివరామాంజనేయ స్వామి దేవాలయంలో. వెళ్దాం పదా అని వాళ్ళు కూడా రావాలి. 3వసారి ముచ్చటగా ఎవరి శక్తి ఎంత ఉందో అంత పరమాత్మని గట్టిగా విలువండి. శ్రీ ఆంజనేయ స్వామి వరద గోవింద. నా జన్మ తరించిపోయిందయ్యా. జై శ్రీకృష్ణ భగవానునికి. అయ్యా, అర్జునుడు నిన్నటి రోజున భగవద్గీతలో అర్జునుడు సభలోకి వచ్చాడు, యుద్ధరంగంలోకి వచ్చేశారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, సమరమునకు సమయము ఆసన్నముగాగా యుద్ధ సన్నద్ధులైన దుర్యోధనాదులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు తన ధనస్సును సవరించుచు శ్రీకృష్ణునితో ఇట్లనియే. వచ్చేశారు, రథాన్ని తీసుకొచ్చి పెట్టేశాడు. ఎలా పెట్టేశాడు? క్షణాల్లో తీసుకొచ్చి పెట్టాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇరుసేనల మధ్యలో పెట్టేశాడు భగవంతుడు శ్రీకృష్ణుడు. అయ్యా, ఇంకా చూసుకోవయ్యా, ఒక్కసారి సైన్యాన్ని ఒక్కసారి చూసుకో. అప్పుడు అర్జునుడు చిరునవ్వు నవ్వుతూ, ఆహా కృష్ణ, ఎంత త్వరలో పెట్టేశావయ్యా, ఇంకా దొరికారు నాకు ఈ కౌరవులు. 12 సంవత్సరాల అరణ్యాలు తిరిగాం, 1 ఏడాది అజ్ఞాతవాసం విధించారు. ఈ దుర్మార్గులను ఒక్కడిని కూడా వదిలిపెట్టను. కౌరవ సైన్యం ఈ బెటాలినంత లేపాలి, ఎవ్వడు బ్రతకకూడదు, ఈ పాపులంతా నశించాలి అని తన గాంధీవాన్ని సవరించుకుంటున్నాడు. ఎవరు? అర్జునుడు. ఎందుకంటే 13 సంవత్సరాలైంది శమీ వృక్షంలో పెట్టేది. అందుకే ఆయుధాల పండుగ ఏ రోజు వస్తుంది చెప్పండి? మనం ఆయుధాలు, కార్లు, ఇంట్లో ఉండే వస్తువులు, విజయదశమి. ఆ విజయదశమి ఆయుధ పూజ. కాబట్టి అవి బాగున్నాయా లేదని చూసుకుంటున్నాడు. టామ్ 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 నారి సారిస్తున్నాడు. ఆ బాణాలు, అంబును అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాడు. అయ్యా, శ్రీకృష్ణుడితో ఇట్లా అంటున్నాడు, బావా కృష్ణయ్య, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేత నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. అయ్యా కృష్ణ, రణరంగమునందు నిలిచియున్న ప్రతిపక్ష యోధులను పరికించి వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించినంత వరకు ఈ రథమును ఇరుసేనల మధ్యలో నిలిపించము కృష్ణ. ఇప్పుడు చూస్తాను. ధర్మరాజుతో జూదమాడించి, మాయా జూదమాడించి రాజ్యాన్ని కొట్టేశారు. వీళ్ళనొక్కని బ్రతకనివ్వను. ద్రౌపదీదేవికి నిండు సభలో చీర విడిపించారు, జుట్టుబట్టి లాగారు. వాణ్ణెవ్వణ్ణి కూడా నేను, మా అన్న భీమసేనుడు వదిలిపెట్టాము. 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం విధించారు. ఎవ్వణ్ణి వదిలిపెట్టను. మా అన్నకు విషసర్పములు చేయి కల్పించారు, విషాన్నము పెట్టారు భీమునికి. భోజనం అంటే తిందామని పోతాం కదండి. ఎన్ని తప్పులు చేశారంటే ఆతతాయినులు. సంస్కృతంలో ఆతతాయినులు అంటే 6 తప్పులు చేసిన వాళ్ళు కౌరవులు. చిన్న విషయం కాదు ఇది.
ఎన్ని మోసాలు చేశారు, ఎంత వీళ్ళని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు. భీమునికి ఏం చేశారు తెలుసా, ఈ కౌరవులంతా ఒక ప్లాన్ వేశారు. ఒరేయ్, భోజనం అంటే బాగా తినేదానికి వస్తాడు దుబ్బోడు, వాడు ఉన్నాడు కదా దుబ్బోడు లావుడు భీముడు, వాడిని ఒక్కని చంపితే చాలరా ధర్మరాజు గుండె పగిలి చచ్చిపోతాడు. ఆ తమ్ముడు లేకపోతే ధర్మరాజు ఉండలేడు, భీముడు లేకపోతే ఉండలేడు, చచ్చిపోతాడు. అర్జునుడు కూడా ధర్మరాజు భీముడు లేకపోతే అర్జునుడు కూడా చచ్చిపోతాడు. ఇంకా నకుల సహదేవులు కొడితే పడిపోతారా అని వీళ్ళు ప్లాన్ వేసి భీమా వనభోజనము అన్నారు. ఆ రోజుల్లో కూడా ఉంది వనభోజనం, ఇప్పుడే కాదు. వనభోజనం అనగానే భీముడు అన్నం కదా, అంత ఇంట్రెస్ట్ కదా, వచ్చేసాడు. లడ్డూలలో, పాయసములో, చిత్రాన్నాలలో, గారెలు, బూరెలు అన్నిట్లో విషం కలిపారు. మనోడు బండి అన్నం తినగలిగేవాడు ఒక్క భీమసేనుడు మాత్రమే. బండి అన్నం పూర్తిగా తింటాడు, ఏ ఒక్క మెతుకు కూడా ఉంచడు పాపం. అలాంటి మహానుభావుడు తిన్నాడు 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 విషం కదా ఎంతైనా, ఆ విషం తిని అలా మత్తుగా కూలిపోయాడు. ఎప్పుడైతే సోలిపోయాడో ఈ కౌరవులు ఏం చేశారు తెలుసా, ఒరే వీడేమన్నా బతుకుతాడేమో, ఎంత ఈ విషాన్ని కూడా హరించే శక్తి వినికుందిరా అని ఒక డజను నాగుత్రాచులు తెప్పించారు. నాగుబాములు తెప్పించి కాటు వేపించారు. ఆ కాటు వేస్తే ఆ పాములు కోరలు కూడా శరీరంలోకి దిగబడినాయి. అవి పీక్కోలేక అవి కూడా మరణించినాయి. అటువంటి కాఠిన్య శరీరం కలిగిన వాడు భీముడు. మళ్ళీ వీడేమన్నా బతుకుతాడేమని వాడిని ఎత్తి గంగమడుగులో వేశారు. నాగలోకం వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళ తాత పూర్వ బంధువు చూసి వీడు మనవాడురా, పాండురాజు కుమారుడు వీడు భీముడని అమృతాన్ని ఇచ్చి బ్రతికించి పంపించారు. ఈ దుర్మార్గులు మా అన్నకు విషం పెట్టి చంపారు, బాధ పెట్టారు, వీళ్ళను వదిలిపెట్టారు. అందరము నిద్రించుచుండగా అంత పడుకున్నప్పుడు ఏముంది, కిరసాయలు పోసి నిప్పు మట్టించారు లక్క ఇంటికి. భగ్గున మండింది. అప్పుడు వెంటనే భీమసేనుడు కాపలాగా ఉన్నాడు, అందరినీ భుజాన వేసుకొని కాపాడాడు. కృష్ణ వీరిని ఎవరిని వదిలిపెట్టను కాబట్టి వెంటనే భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు భీష్మద్రోణుల పక్షమునందరి మహారాజులందరికీ ఎదురుగా ఉభయసేనల మధ్య తన దివ్యరథమును నిలిపెను. ఇంకంటున్నాడు శ్రీకృష్ణుడితో అర్జునుడు, హే కృష్ణ, హే మాధవ, కదిలించు రథాన్ని, కదిలించు, హే కృష్ణ, హే. ఎట్లా ఉంది పౌరుషం, ఎట్లా ఉంది, ఆకలగున్న సింహం ఎలా ఉందో, పులి ఎలా ఉందో, ఎప్పుడు వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించాలని ఒక అక్కసుతో, ఒక మహాకోపంతో ఉన్నాడు, మండిపడుతున్నాడు అర్జునుడు. అందుకే మాటలో కూడా కొద్ది తేడా వచ్చింది. హే కృష్ణ, హే మాధవ, కదిలించు రథాన్ని అన్నాడు. శ్రీకృష్ణుడు అమ్మమ్మమ్మ, ఏంట్రా వీని వరుస మారింది, ఇంతవరకు కేశవ, నారాయణ, గోవింద అన్నవాడు హే కృష్ణ, అమ్మ హే మాధవ, హే అంటే ఏమన్నట్టు, రే అన్నట్ట కాదా చెప్పండి మీరు. వీడు ఏంట్రా నన్ను పట్టుకొని ఏ కృష్ణ, హే మాధవ. అమ్మ ఎంత అహంకారం వచ్చిందిరా అర్జున అంటే. సభలో ఒక మాట చెప్తున్నానండి, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ మదములు 8 రకాలంట. మా గురువుగారు చెప్తాడు, మదములు 8 రకాలు. ఒకటి ధనమదం, ఒకటి యవ్వన మదం, ఒకటి పదవీ మదం, ఒకటి విద్వత్తు మదం, ఒకటి సౌందర్య మదం. అంటే నాకంటే ఇంక అందగాడు లేడు, నాకంటే అందగత్తే ఇంకా లేనే లేదు. ఈ యొక్క అహంకారాలు ఉన్నాయే, ఈ 8 రకాల మదములు, ఈ అహంకారాలు మానవుడి జీవితములో మానవుడు జీవించినంత లోపల అహంకారం అనేది దేహంలో చేర్చకూడదయ్యా. ఆ అహంకారమే నిన్ను తొక్కేస్తుంది. కాబట్టి మా గురువులు చెప్పేవాళ్ళు, ఎక్కడ ఏమి గానం చేసినా నువ్వు ఎప్పుడు నేను అని అనుకున్నావా, నువ్వు చచ్చిపోయినట్టేరా. ఇంక లేదు, నువ్వు లేవు, నువ్వు కావింగా ఇంక ఏం ప్రయోజనం ఉండదు. అహం అనేదే నీలోకి చేర్చకు అన్నాడు.
అందుకే మహాత్ములు కూడా ఎందరో ఎందరో మహాత్ములు, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నాడు త్యాగరాజు. కాబట్టి ఏముంది, ఎన్నాళ్ళు ఉంటాము కాబట్టి ఈ ప్రపంచంలో, ఏ 100 సంవత్సరాలు బతుకుతామా? ఏమండి పూజారి గారు, ఎంత చక్కని గుణవంతుడు అంటే, పూజారి కొత్తగా వచ్చాడు మీ ఊరికి, చాలా సౌమ్యుడు, చాలా గుణవంతుడు. వాళ్ళ ఊరికి 30 సంవత్సరాల క్రితం మాసాపేట కదా, మాసాపేటకు 30 సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రి చంద్రశేఖర్ అక్కడికి వెళితే, ఈరోజు మాకు నిన్న చూస్తే వాళ్ళ నాన్నగారి పేరు చెప్తే అప్పుడు గుర్తుకొచ్చాను. 30 సంవత్సరాల క్రితం 1,00,000 కుంకుమార్చనకు మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు తిరుపతి నుంచి నన్ను పంపించారు. ఆ ఊరిలో శ్రీనివాస కళ్యాణం 2 రోజులు అద్భుతంగా జరిగింది. వాళ్ళ ఊరిలో మంచి బ్రాహ్మణుడు, గుణవంతుడు, మీ గ్రామానికి తగిన బ్రాహ్మణులే మీ ఊరికి వచ్చారని నేను మనస్ఫూర్తిగా వారికి ముఖ్యంగా స్వాగతం పలకాలి, కరతాళ ధ్వనులు పలకాలి. గ్రామంలో ఒక గుడికి, దేవాలయంలో ఒక బ్రాహ్మణుడు ఉంటేనే ఆ రామచంద్రుడు, ఆంజనేయుడు, శివుడు ఆనందంగా ఉంటారు. వీళ్ళు మీరు రాకముందే పూజలు ముగించింటారు కాబట్టి ప్రమానంద భరిత ఆ దేవాలయం కూడా చాలా పవిత్రంగా ఉంటుంది. జై శ్రీకృష్ణ భగవానునికి. ఒక పండితుడు నాకంటే గొప్పవాడు లేడు అని డిసైడ్ అయిపోయాడు. కొద్ది అహంకారం కలిగింది. ఇంకా నాకు ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు, నేనే గొప్పవాడిని అని వాడు మనసు నిండా ఆ ఆలోచనలో ఉన్నాడు. ఒకరోజు కాశీకి వెళదామని బట్టలు సర్దుకొని యాత్రకు వచ్చాడు. అంటే ఆ రోజుల్లో కాశీకి వెళ్ళాలంటే బండ్లు, జీపులు, రైళ్ళు, గీళ్ళు ఏమీ లేవయ్యా, నడకతో వెళ్ళాల్సిందే. కాబట్టి ఈ బ్రాహ్మణుడు కూడా, పండితుడు కూడా కాశీకి వెళదామని వచ్చాడు. ఒక నది పారుతుంది. నది పారుతుంటే చూచాడు. అక్కడ ఒక ముదిరాజు, మా పక్కన తెలుగు వాళ్ళు అంటాం సర్కాల్ జిల్లాలో, తెలుగు వాళ్ళని ఇక్కడ ముదిరాజు అంటారు కదండి. ముదిరాజు ఒక అబ్బాయి ఉన్నాడు. ఓ బాబు అన్నాడు, అంతే పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ పిల్లవాడు. ముదిరాజు, స్వామి చెప్పండి స్వామి అన్నాడు. లేదు నేనైనా కాశీకి వెళుతున్నాను రా, నాకు ఈ నది దాటాలి, నదిని దాటిస్తావా అన్నాడు. అయ్యయ్యో, నేను పడవ పెట్టుకున్నానండి, నా వృత్తి జీవనోపాధి ఇదే, కూర్చోండి గురువుగారు అన్నాడు. కాదు నాయనా, ముందే చెప్పు ఎంత ఇవ్వాలా, నిన్ను కరెక్ట్ మనిషి నేను, ఎక్కిన తర్వాత ఒక రేటు, దిగిన తర్వాత ఒక రేటు కాదు, ముందే చెప్పు ఎంత ఇవ్వాలా అన్నాడు. వాడన్నాడు, అయ్యా ఒక 20 రూపాయలు ఇవ్వండి స్వామి, పేదవాడిని అన్నాడు. నేను పేదవాడిని, ఒక 20 రూపాయలు ఇవ్వండి, రేపు తెల్లారితే ఉగాది పండుగ వస్తుంది కదా, పిల్లలకు బట్టలు మంచి చెడ్డ కావాలి కాబట్టి ఒక 10 రూపాయలు ఇవ్వండి గురువుగారు అన్నాడు. మరే నువ్వు దరిద్రుడు ఉన్నట్టుండవురా, నీవు పేదవాడివి, నీకు 20 రూపాయలు ఏంట్రా, నేను మహాపండితుడురా, 200 ఇస్తారా అన్నాడు. అబ్బా 200 అనేసరికి వాడు ఎగిరి గంతేసి, మహానుభావా ఇస్తావా ఇయ్యవా ఇది అంతెందుకు అనుమానం, ముందే ఇస్తా బట్రా 200 అంటే 200 ఇచ్చేశాడు. వాహ్, వాని ఆనందం ఇంతింత కాదు, టవలు పరిసి గురువు గారిని ప్రత్యేకంగా కూర్చోబెట్టుకొని ఇంకా తెడ్డు వేసి వెళుతుందయ్యా పడవ. ఎలా అంత ఆనందంగా వెళుతుందంటే ఐసా ఐలెస్సా ఐసా ఐసా ఐలెస్సా ఐసా ఐసా ఐలెస్సా ఐసా ఆనందంగా వెళుతుంది పడవ. ఈ పండితుడు కూడా ఆనందంగా కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత ఒక కేక వేశాడు పండితుడు. ఓ బేస్తవాడా అన్నాడు. గురువుగారు పిలిచారండి పంతులు గారు అన్నాడు. అవునరా గురుగారు చెప్పండి పండితులు వారు అన్నాడు. ఏమి లేదురా, నీకు వ్యాకరణము తెలుసా అన్నాడు. ఇంకా స్టార్ట్ చేశాడు. వ్యాకరణము తెలుసా అన్నాడు. దీనికి మతిపోయింది. వ్యాకరణం తెలుదు, గోకర్ణం తెలుదు, అది ఒక సబ్జెక్ట్, అదొక చదువు. వ్యాకరణం తెలుదు, గోకర్ణం తెలుదు గురుగారు నాకు అన్నాడు. చీ 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 చీ, ఏమి జన్మరా, కనీసం వ్యాకరణం గురించి తెలియదానికి ఎందుకురా ఈ బతుకు. ఇంకా తిట్టిపోసినాడు. ఎందుకు బతకాలరా అసలు మిమ్మెట్లా కనిందిరా, వ్యాకరణం తెలియకుండా ఎందుకు జీవిస్తున్నావురా, ఎందుకురా నీకు 100 ఏండ్లు 25 ఏండ్లు కట్టు అన్నాడు. ఏంటో ఇంక అర్థం కానీ 25 ఏండ్లు తీసేసినాడు. వీడే బ్రహ్మదేవుడు అయిపోయినాడు నా ప్రాణానికి అనుకున్నాడు పిల్లవాడు. సర్లే గురువుగారు పోతే పోయినాయలే, 25 ఏండ్లు పోతే వెళ్ళ అన్నాడు. మళ్ళీ పడవ తోలుకొని వెళ్తున్నాడు. ఐస్సా ఐలెస్సా బ్రహ్మాండంగా పోతుంది పడవ. కాసేపు అయిన తర్వాత మళ్ళా ఒక కేక వేశాడు. ఓ బేస్తవాడా అన్నాడు. గురువుగారు అన్నాడు. అరే నీకు మీమాంసం తెలుసా అన్నాడు. మీమాంసం అనేది అదొక విద్య, అదో సబ్జెక్టు. నాకేమి తెలియదు గురువుగారు, మీమాంసం ఏందో నాకు తెలియదు, కానీ మేము తినే మాంసం గురించి ఎంత చెప్పమంటే అంత చెప్తాను గురువుగారు అన్నాడు. నిజంగా వీడు మాంసం తినేవాడు, చేపలు అన్నీ తినేవాడు కదా. ఎంత చీచీచి చండాలుడా, భ్రష్టుడా, మీ మాంసం గురించి తెలియదా,
ఏమి బ్రతుకురా నీ జీవితం, ఎందుకు బతికావు అసలు గారే, నీకు వద్దురా, ఇంకొక 25 ఏళ్ళు కట్ అన్నాడు. అప్పటికి ఎన్ని ఏళ్ళు పోయాయ్యా? 50. గుర్తుపెట్టుకుని 50 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. పడవ పోతూ ఉంది. సర్లేవయ్యా గురువుగారు తీసేసినావులే, నాకు 200 రూపాయలు ఇచ్చినావు కదా చాలే, రేపు అద్భుతమైన పండగ చేసుకుంటాను పోతున్నాడు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఒక కేక వేశాడు. ఓ బేస్తవాడా అన్నాడు. ఈ పిల్లవాడు చూసి, గురువుగారు నీకు దండం పెడతా, కాస్త నోరు మూసుకొని ఉండు, నాకేమీ తెలియదాయా, పొట్ట దించితే అక్షరం రాదు, నాతో పెట్టుకున్నావు నువ్వు అసలుగా, కాసేపు ఒక అరగంట ఉంటే నేను ఒడ్డును చేరుస్తాను, నా దారిన నీది, నీ దారిన నువ్వు పోదువు, ఎందుకు అరుస్తావయ్యా అన్నాడు. అది కాదురా, మరి ఏంది గురువుగారు, నీకు జ్యోతిష శాస్త్రం తెలుసా అన్నాడు. మాయమ్మ తోడు నాకు తెలియదు గురువుగారు అన్నాడు. చీ 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 చెండాలుడా, ఎందుకు నీళ్లలో దుంకి చావురా, ఎందుకురా నీకు ఈ బ్రతుకు, ఇంకొక 25 ఏళ్ళు కట్ అన్నాడు. 75 సంవత్సరాలుగా. సర్లే గురువుగారు పోతే పోయినాయిలే, నువ్వే 100 ఏళ్ళు బతుకని పిల్లవాడు పోతున్నాడయ్యా. అయ్యా భగవంతుడు అనుగ్రహం ఎలా ఉంది, వీనికి అహంకారానికి పెట్టాడు. వెళుతుంటే ఒక్కసారిగా వాతావరణం అంతా మబ్బు పడిపోయింది, ఎక్కడ లేని గాలి వీచింది, పడవ గిర్రుమని తిరుగుతూ ఉంది. కానీ గంగపుత్రుడు కదా, చక్కగా కంట్రోల్ చేసుకొని తీసుకెళ్తున్నాడు నావను. కానీ ఎక్కడ దాగి ఉందో కుంభవర్షం వచ్చేసింది. ఆ వర్షం మామూలు వర్షం కాదు, వడగండ్లతో కూడినటువంటి వర్షము. ఆ వర్షపు నీళ్ళన్నీ పడవలో స్టాక్ అయిపోయినాయి. ఇంకా పడవ 1 నిమిషం 2 నిమిషాలు మునిగిపోయే ప్రమాదం వచ్చింది. పడవ నిండే నీళ్ళు వచ్చాయి. అయ్యగారు కూడా తడిసిపోయారు. అయ్యగారు గడగడ గడగడ ఉడికిపోతున్నారు. ఈ బేస్తవాడు ఏమి చేయలేని పరిస్థితి, పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దైవమా, ఒక్క 20 నిమిషాలాగంటే ఒడ్డును చేర్చేవాడిని, ఎంత పరిస్థితి వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు, పడవ మునిగిపోతుందని పండితుల వారితో బేస్తవాడు ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఓ పండితుల వారు, ఏంటిరా నీకు ఈత విద్య వచ్చా? నాకు రాదురా. ఏంది రాదా? రాదురా. బాగుంది కథ. నా జీవితం ముప్పావు జీవితం అట్లా పక్కన పెడితే ఇప్పుడు నీ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది గురువుగారు అన్నాడు. ఒక్కసారి డుమాలను మునిగిపోయింది పడవ. మునిగిపోగానే పండితుడు మునిగిపోయాడు. అంటే గంగమ్మ తల్లి ఒక్కసారే తీసుకెళ్ళదంట, ఒకసారి లేపుతుందంట అండి కదా. మళ్ళీ రెండోసారి లేపి మూడోసారి అమ్మ ఎక్కడ పెట్టాలనో వాడిని అక్కడ పెట్టేస్తుంది. వీడొక్కసారి లేవగానే ఓ బేస్తవాడా అన్నాడు. నాకే విద్య రాదన్నాడు వీడు. రెండోసారి లేపేంది. క్షణంలో వీరికి ఒక ఆలోచన వచ్చింది. మా తాత ముత్తాతలు ప్రాణాలు ఇచ్చినారు కానీ ప్రాణాలు కాపాడలేదు, ప్రాణాలు కాపాడినారు, ప్రాణాలు పోలేదు, ప్రాణాలు కాపాడిన వాళ్ళ మా తాత ముత్తాతలు, ఎట్లయినా ఈ పండితుని కాపాడుతానని జుట్టు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే వీడేం చేశాడు, పక్కనే ఉన్నారు కదా, వీని బేస్తోని కాలు పట్టుకుంటే గడ్డన పడతాననుకున్నాడు పండితుడు. ఈ పిల్లవాడు కాలు ఇచ్చానా ఇద్దరం లోపలికి పోతాము, కాలు దొరకనివ్వకుండా అయ్యగారు జుట్టు బట్టి పుట్ట చెండు పెట్టుకున్నట్టు సంకల పెట్టుకున్నాడు. ఇంకా ఏముంది, ఏం పడవలేదు, తెడ్డే. గంగాపుత్రుడు కదా, తెడ్డు వేసుకుంటే గడ్డన పడేశాడు. గద 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 ఉనికాడు పండితుడు. పోయి దూరి కాళ్ళు పట్టుకోపోయాడు ఆ బేస్తవాడిని. అయ్యయ్యా మీరు పండితులు, మేము బేస్తవాళ్ళము, గంగపుత్రుడు, మా కాళ్ళు మీరు మొక్కకూడదయ్యా, మేము నీసు తినేవాళ్ళము. అయ్యా మీరు అన్ని విద్యలు మీకు వచ్చు, ఈత విద్య రాకపాయ నీకు, ఎన్నో విద్యలు వచ్చు. మా తాత నాకేం నేర్పించాడు, మా నాయనకు పడవ విద్యని, ఈత విద్య. మా నాయన నాకేం నేర్పించాడు, ఈ పడవ తోలుకొని జీవించినాం, ఈత విద్య. కాబట్టి మా తాత ఒక మాట చెప్పేవాడయ్యా ఓ పండితుల వారు, చదివి చదివి చావంగ నేటికి, చదివి చదివి చావంగ నేటికి, చావులేని చదువు చదవవలెను. చదివి చదివి కోటి జనులు చచ్చిరి గదా, విశ్వదాభిరామ వినురవేమా. చదివి చదివి చావంగ నేటికి, చావులేని చదువు చదవవలెనో. ఎప్పుడైతే చెప్పాడో ఈ పిల్లవాడిని పండితుడు కౌగలించుకుని, నాయన
నా అహంకారమే నన్ను ఇంత పని చేసిందిరా. భగవంతుడు నాకు మంచి శాస్తి పెట్టాడురా. నీవు చెప్పింది కూడా నువ్వు నాకు శిష్యుడువు కాదురా, గురువురా. నా కళ్ళు తెరిపించావురా. ఇంక నుంచి ఇప్పటి నుంచి ఎవరితో అహంకారంగా నేను పొంగనరా. నాకు నిజంగా నీవు ఒక గురువురా నాకని భోజరాజు పెట్టిన గాంధీవాని కంకణాన్ని తీసి బంగారు కంకణాన్ని పిల్లవానికి పెట్టి గుండెలకు హత్తుకొని ఆనందపరవశుడై వెళ్ళిపోయాడంటయ్యా. నేను అన్నవాని పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఎంత ఉన్నా, ఏది ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఈ అశాశ్వతమైన ఈ దేహముతో ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? ఎన్నాళ్ళు నీ పొగరతనం మనకి వస్తుంది? అందుకే భజ గోవిందం ఆది శంకరాచార్య ఏమన్నాడు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రు కరుణే నహి నహి రక్షతి డుక్రు కరుణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మా కురు ధన జన యౌవన గర్వం మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే పునరపి జననం పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం. ఎక్కడికుందయ్యా? ఆదిశంకరాచార్యుడు చెప్పాడు మహాత్ముడు, మా కురు ధన జన యవ్వన గర్వం. నాకింత ధనం ఉంది, ఇన్ని 100 ఎకరాల పొలం ఉంది, నేను యవ్వనములో ఉన్న బలవంతుణ్ణి, నాకు జనబలము ధనబలము యవ్వన బలముంది, ఏమైనా చేయగలుగుతా, ఎవరినైనా కొట్టగలుగుతా, ఎంత హైకోర్టుకి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలుగుతా, నాకు ఎదురొచ్చేవాడే లేడు. ఈ దుర్యోధనుడి పరిస్థితి కూడా అట్లే అయింది చెప్తున్నారు. ఎందుకంటే ఆ దుర్యోధనుడి పరిస్థితి కూడా అంతే కదా. నాకు ఎవడు ఎదురొచ్చేవాడు, ఎంత డబ్బైనా నేను ఖర్చు పెట్టగలుగుతా అంటావా? కాలమనే సర్పము కాటు వేసిందా? కాలమనే సర్పము కాటు వేసిందా? నీ ధనమేమైంది? నీ యవ్వనమేమైంది? నీ పరివారము, నీ ధనబలము, జనబలము, యవ్వన బలం ఏమైంది? ఎవడుంటాడు? అయిపోయాడు. ఇంకెందుకయ్యా ఆలస్యం? తీసుకెళ్దాం పట్టండి అయ్యా. ఏ స్నేహితుడు, ఏ బంధువు కోట్ల సంపదలు అతనితో తీసుకున్నవాడు కూడా ఏమంటాడు తెలుసా? నేను వాడు నాకు ఇంత సాయం చేశాడు, వాడెంబడి నన్ను కూడా తీసుకెళ్ళాను, నేను వాడు ఏమన్నా వస్తాడా? వాడంటాడు ఇంక ఇచ్చిన కాడి చేసిన కాడి చేసినాడేవయ్యా, ఊక సాయంత్రం వరకు ఊక కుమారులను మనమలను మిత్రులను మామలను ఇతరులందరినీ చూచెను. చూచి అర్జునుడి మనస్సు ఇంతమందిని చంపాలని, వీళ్ళంతా ఎవరు? నా తాతగారు. వీళ్ళంతా ఎవరు? తండ్రి సమానం కలిగిన వాడు. అక్కడంతా ఎవరున్నారు? బంధువులే కదా. అంతా బీరకాయ పీస్, అంతా బంధువులే. మేనమామ, సోదరుడు, మిత్రుడు,
హితైషులందరినీ చూచి అర్జునుడు ఒక్కసారిగా కృపయా పరయా విష్టో విషీదన్నితమబ్రవీ. ఎలాంటి వారికి దానము ధర్మం చేయమన్నట్టు శ్రీకృష్ణ భగవానుడు గురువు గారికి తెలుసు. శ్రద్ధాత్రయ విభాగ యోగములు 17వ అధ్యాయంలో ఒక శ్లోకంలో చెప్పాడు. చెప్తున్నా వినండి. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. దేశము గాని దేశమున, కాలము గాని కాలమున అయోగ్యులకిచ్చు దానము నరకమునకు ప్రతీది. కాబట్టి నువ్వు ఇచ్చే దానం సత్ఫలితమై ఉండాలి. నీ ఊర్లో నీ పక్కింటి వాడు శత్రువైనా పర్వాలేదు, బాగినండి. నీ ఇంటి పక్కన వాడు శత్రువైనా పర్వాలేదు, వాడు బిడ్డ పెళ్లి చేసుకోలేకపోతుంటే ఆ బిడ్డకు కాస్త ధనమిచ్చి వివాహం చేస్తే కృష్ణ భగవానుడు మించిన దానం మరొకటి లేదు. నీ ఊరిలో గుడి కడుతున్నావా, బడి కడుతున్నావా, భగవద్గీతను ఎవరు ఆదర్శంగా తీసుకుంటారో ఆ గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందని నేను ప్రమాణ సాక్షిగా చెప్తున్నానయ్యా. ఈ గ్రామంలో 2 రోజులు భగవద్గీత చెప్తానని నాకు నమ్మకం లేదు, అయినా నేను చెప్తున్నాను. ఎవరి కోసం చెప్తున్నాను? మీ అందరి కోసం. ఆ శ్రీరామచంద్రుడు, ఆ శివయ్య, ఆంజనేయుడు 2 రోజులు ఇక్కడ నిద్రపోతున్నామంటే లేస్తూనే ఏం చెప్పమంటావు? ఇంటిలో ఎంత ఏసీ పడుకుంటే ఏం ప్రయోజనం ఉంది? లేస్తూనే రాముని చూస్తున్నా, లక్ష్మణుని చూస్తున్నా, ఆంజనేయుని చూస్తున్నా, శివుని చూస్తున్నా, జన్మ ధరించిపోతుంది. అయినా కృష్ణుడికి పెట్టిన సంపద అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మీ కులగోత్రాలపై నేను భగవద్గీతను చెప్తాను. మీరు చూడండి, డేట్ రాసిపెట్టుకోండి. సంవత్సరం లోపల మీ విధానము, మీ వైభవము, మీ యొక్క ఆరోగ్యము, మీ యొక్క పిల్లల ప్రవర్తనలు ఎంత చక్కగా మెరుగుపడతాయంటే నభూతో న భవిష్యతి. ఇది దట్ ఈస్ భగవద్గీత. కృష్ణం వందే జగద్గురుం. ఈ ప్రవచనం కూడా ఒక 5 నిమిషాలు పూర్తి చేసుకున్నాం. పరమాత్మ అనుగ్రహంతో మీ కుటుంబాలు చల్లగా కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. జై శ్రీకృష్ణ భగవానునికి. ఒక రామ సంకీర్తన, అందరం ఒక రామ సంకీర్తన గానం చేసి భగవద్గీతని ప్రవేశిస్తాం. జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయ్యా రామ కరుణను చూపవయ్యా. జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయ్యా రామ కరుణను చూపవయ్యా. కౌశికయాగము కాచితివయ్యా రాతిని నాపిగా చేసితివయ్యా. రామచంద్ర, కౌశికయాగము కాచితివయ్యా
సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నులకు శ్రీ ఆంజనేయ స్వామి గోవింద నమ పార్వతీపదే హర హర మహాదేవ. భక్త మహర్షులారా, అర్జునుడు గాంధీవాన్ని ఇంకా నిలుపుకోలేకపోతున్నాడు, పట్టుకోలేకపోతున్నాడు. అందరూ బంధువులే, ఎక్కడ చూచినా అంతా నా వాళ్ళే. వీళ్ళందరినీ వదిస్తే ఇంకా పట్టణంలో రాజ్యంలో ఎవరు మిగులుతారు? మగవాడు చనిపోతే స్త్రీ ఉండబోయాల్సిందేనా? ఇంకా రాజ్యంలో ఎవరు ఉంటారు? అంతా ఉండబోపులే ఉంటారు. కాబట్టి నేను యుద్ధము చేయదలుచుకోలేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. కృష్ణ, నాకు విజయము వలదు, రాజ్యమును సుఖమును వలదు. ఈ రాజ్యముల వలన గాని ఈ భోగముల వలన గాని ఏమి ప్రయోజనము గోవింద? వీళ్ళంతా మరణించిన తర్వాత ఈ ముండమోపుడు చూసుకుని రాజ్యం పరిపాలించాలన్నా వీళ్ళంతా వస్తారు. ఒరే అర్జున, నీ తాతను పొట్టన పెట్టుకుంటేవి కదరా ఓ అర్జున, ఇంకేమిటో పేరుకుంటావురా రాజ్యం? ఏరుకోరా, ఏరుకో. పంచపక్ష పరిమాణం తింటున్నా, నువ్వు నాశనం అయిపోతావురా అర్జున. ముసలోడని కూడా చూడకుండా నా మొగుడు చంపితివి కదరా అని మట్టిత్తి పోస్తారు. అక్కగా వస్తారు. ఒరే తమ్ముడా అర్జున, కొత్తగా పెళ్ళైంది కదరా నా కొడుకు, పసుపరాని ఆడకముందే చంపితివి కదరా యుద్ధంలో. నీ రాజ్య సౌఖ్యములకి, నీ సుఖము కోసం ఇంతమందిని పట్టణ పెట్టుకుంటావా? ఇదేనా నా శాపమును మన్నెత్తిపోస్తారు. ఎందుకు నాకు ఈ రాజ్యముల వలన గాని భోగముల వలన గాని ఈ సుఖముల వలన గాని ఏమి ప్రయోజనము గోవిందా? అంతముండమోపుడే. ఎలా నేనేం పరిపాలించాలి? అవసరం లేదు. ఒకవేళ దుర్యోధనుడు నన్ను వధించుదురుగాక, అది నా క్షేమతరమనే భావింతును. కానీ కృష్ణ, నేను యుద్ధము చెయ్యను చెయ్యను చెయ్యను. ఒకవేళ అడుగులకు వెళ్ళమంటే ఇప్పుడైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఈ రాజ్యముతో పనే లేదు, నేనెవరిని యుద్ధము చేయలేను అని తన యొక్క ఆయుధాలను ఏవముత్వార్జున సంఖ్యే రథోపస్తు ఉపావిశత్తు విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్న మానసః శోక సంవిఘ్న మానసః. శోకసాగరమగ్నుడైన అర్జునుడు ధనుర్బాణము తీయించి రథముపై కూలబడిన వేదవ్యాస మహర్షి ప్రసాదితమైన దివ్య దృష్టిచే సంజయుడు ధృతరాష్ట్రునికి కన్నులు కట్టినట్లుగా వివరించను. కొత్త మహాశీల 5 నిమిషాల్లో 2 శ్లోకాలతోనే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. రేపు 3వ రోజు ఈ అద్భుతమైన ఈ ప్రవచనాన్ని భగవద్గీత మీ గ్రామంలో జరుగుతుంటే ఇది ఒక యజ్ఞం. ఇది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇలాంటి యజ్ఞము దొరకదయ్యా, దొరకదు. నా భూతో నా భవిష్యత్తు. ఇది మేలుకోండి హిందూ బంధువులారా, మన సనాతన ధర్మాన్ని బ్రతికించండి. భగవద్గీత ఎప్పుడు చెప్పాడు శ్రీకృష్ణ భగవాను? 2 మాటలు చెప్తారు. ఏ మతాలు ఆవిర్భవించక ముందు శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాలు దాటిపోయింది. ద్వాపర యుగంలో చెప్పాడు భగవద్గీత. తర్వాత వచ్చింది మహమ్మదీయులు, అన్ని మతాలు ఎన్నెన్నో పుట్టుకొచ్చాయి. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ గీతను పట్టుకోవాలి. భగవద్గీత మరణ గీత కాదు, జీవన గీత. అంటే ఒక చిన్నగా నేను చెప్తున్నాను ఏంటంటే, వెనకటి రోజుల్లో ఎక్కడైనా భగవద్గీత శ్లోకం అనిపించిందంటే పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన. ఒరే మనన్న, ఒరే కొండయ్య, ఏంద్రా భగవద్గీత పెట్టినారు అక్కడ? ఎవరు చచ్చిపోయినారా? మన భగవద్గీత గ్రంథాన్ని చనిపోయేగా పెట్టడం నేర్చుకున్నామయ్యా. మన మహాత్ములు పెద్దవాళ్ళమయ్యా. మనం నిజంగా ఎంత బాధండి. మన భగవంతుడు చెప్పింది చచ్చిపోయేగా పెట్టమన్నాడా ఈ పవిత్రమైన గ్రంథాన్ని? అలా పెట్టడం నేర్చుకున్నాడు. అంటే దీంట్లో ఒకటి పొరపాటు పడ్డాడు ఒకడు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉందండి. ఆ శ్లోకంలో ఏమని రాసి ఉందంటే, వాడు ఇందుకే కదా భగవంతుడు వాడిందని పెట్టేశాడు.
వాడిని కూడా తప్పు కాదు కాకపోతే అజాగ్రత్త పడ్డాడు, పొరపాటు పడ్డాడు. ఏమి రాసిందంటే భగవద్గీతలో ఒక శ్లోకంలో ఉంది, జాతసిహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేతే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. అర్జున, పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు, అనివార్యముకు ఈ విషయమున శోకింపతగదు అన్నాడు. అది విన్నాడు వీడు వెళ్ళేట. ఒరే మా తాతగాడు మెత్తగైనాడు, ఈ క్యాసెట్ పెడితే చాలా బాగుంటుంది, పెట్టడం మొదలుపెట్టాడు. లోకమంతా స్పందించింది. ఇదే కదా అనుకున్నారు. కాబట్టి భగవద్గీత మరణ గీత కాదయ్యా, భగవద్గీత జీవన గీత అండి. భగవద్గీత మరణ గీత కాదు, జీవన గీత. గీత పట్టుకుంటే నీ రాత మారిపోతుంది తమ్ముడు. గీతను పట్టుకుంటే రాత మారిపోతుంది. ఎవరైతే భగవద్గీతను పట్టుకుంటారో మీ జన్మ తరించిపోయినట్టే. ఎవరింట్లో భగవద్గీత ఉంటే, ఒక గ్రంథము భగవద్గీత గ్రంథం ఉంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మీ ఇంట్లో ఉన్నట్టే. ఇది నిజంగా చెప్తున్నాను, బాగా ఆలోచించండి. 24 గంటల టైం ఉంది మనకు. ప్రతిరోజు పరమాత్ముడు మంచిగా ఈ దేహాన్ని పంపించాడు ఇక్కడికి జన్మలో. పరమాత్మని గురించి ఒక్క 20 నిమిషాలు, ఒక్క 2 పేపర్లు చదవండి రోజు. పరమాత్మ యొక్క భగవద్గీత శ్లోకం రాకపోయినా పర్వాలేదు, తాత్పర్యం చదవండి. ఏ ఇంటిలో భగవద్గీత గానం చేస్తున్నారో, చదువుతున్నారో, ఒక అమ్మ చదివినా, ఒక అయ్య చదివినా, అమ్మ తరపున 7 తరాలు, అయ్య తరపున 7 తరాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందయ్యా మీకు. భగవద్గీతకు మించిన గ్రంథము ఈ ప్రపంచమే కాదు. పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు ఎవరి కోసం చెప్పాడు భగవద్గీత? అర్జునుడి కోసం చెప్పాడా? నో, నేను ఒప్పుకోను. భగవంతుడు అర్జునుడు చెప్పాల్సిందంటే 2 శ్లోకాలు రాయను. భగవంతుడైన శివనారాయణుడు 2 శ్లోకాలు చెప్పి యుద్ధం చేసినారా, తర్వాత విషయాన్ని తెలుసుకుంటాను, ముందు వెళ్ళంటాడు. అలా కాదు, అర్జునుని నిమిత్తంగా పెట్టుకున్నాడు భగవంతుడు. అర్జునుని నిమిత్తంగా పెట్టుకుని వచ్చేది కలియుగము. కలికాలమున మానవుడు కుక్షింపురుడై విషయలోనుడై కర్మలను ఆచరింపలేరు కదా. తల్లి, తండ్రి, గురువు, పెద్ద చిన్న తారతమ్యము లేక, అర్థమే లేని స్వార్థముతో పరమార్థము తెలియక బంధుపాశములు పడి ఈగలా కొట్టుకుంటూ ఉంటారు కనుక లోకశాంతికై, కలియుగ రక్షణ కోసము, కలియుగ క్షేమం కోసం భగవంతుడు శ్రీకృష్ణ భగవాను మన కోసం చెప్పాడయ్యా భగవద్గీత. మనతో మాట్లాడింది భగవద్గీత, మనతో మాట్లాడించిందే భగవద్గీత. ఇటువంటి భగవద్గీతను మరుగున పడేసి మాయకు లోనై మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి కళ్ళు తెచ్చుకోండి. హిందూ బంధువులారా, మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఇటువంటి భగవద్గీతను ఎవరింట్లో ఉంటుందో ఆ కుటుంబంలో శ్రీకృష్ణ భగవానుడు, రుక్మిణీదేవి, ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుందయ్యా. రోజు కొత్త పేపర్ చదవలేమా? బ్యాంకుకి వెళ్తే పెన్ను ఇస్తాం, మర్చిపోయింది అంటారు. సార్ అది పెన్ను ఇస్తారా సార్ అని అడుక్కుంటాము. అడుక్కుంటే కదా సార్ కూడా పెన్ను ఇస్తారా సార్ పట్టున ఆయన పెన్ను ఇస్తాడు. ఫిలప్ చేసి పెన్ను అబ్బాయికి ఇచ్చేటప్పుడు ఏం చెప్తావు? పట్టుకుని ఇస్తావా? ఏం చెప్తావు? డ్యాన్స్ పెన్ను ఇచ్చినందుకే నువ్వు డ్యాన్స్ చెప్తే శ్రీమన్నారాయణుడు నిన్ను పంపించాడు మానవుడిగా. ముక్కు ఒక్కబోలే, కాలు ఒక్కబోలే, అవయవయాలు అన్ని కరెక్ట్గా ఇచ్చి శ్రీమన్నారాయణుడు పంపిస్తే మనం భగవంతుడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి? తీర్థయాత్రకి వెళ్ళొచ్చారా రాజుగారు? తీర్థయాత్రకి వెళ్ళొచ్చాను, 15 రోజులు తీర్థయాత్ర వేయడానికి ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదురా. ఎన్నో నదుల్లో మునిగాను, ఎక్కడ ఆపది ఇబ్బంది కలగలేదురా. పొలానికి పెడుతున్నాను, అర్ధరాత్రి కూడా చిన్న చీకటి అమావాస్యలో పోతున్నాను, టార్చ్ లైట్ లేదు, ఒక పాము గాలి, తేలు గాలి కలగలేదురా. శ్రీమన్నారాయణ, శివయ్య నువ్వు చల్లగా కాపాడేవయ్యా, ఉదయమే లేస్తే నిన్నే నమస్కరిస్తానయ్యా. ఎవరైనా పడుకునే ముందు భగవంతుడు నమస్కరిస్తున్నామా? అబ్బే, మనకు అవన్నీ అలవాటు ఉన్నాయా? లేదు. భగవంతుని మరవకండి. మనల్ని కాపాడేవాడే భగవంతుడు, శివుడు, పరమేశ్వరుడు. ఉదయమే లేస్తే నేను 2 చెప్తున్నాను, ప్రవచనం అయిపోయి మంగళం పాడతాను. ఒక్క మాట చెప్తున్నాను, నీ అరచేతుల్లోనే 3 కోటి దేవతలు ఉన్నారు. ఉదయం లేస్తేనే మంచం మీద పడుకున్నావా, కింద పడుకున్నావా?
పద్మాసనం వేసుకో, రెండు చేతులు ఇలా చూసుకో. ఒక్కసారి నీ చేతులు అరచేతులు చక్కగా దృష్టి పెట్టి చూచుకో. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి. ఈ చేతుల్లోనే ఉండాలయ్యా ఇంద్రాది దేవతలు, ముక్కోటి దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, పార్వతి లక్ష్మి సరస్వతి అందరి ఈ చేతుల్లోనే ఉండాలి. నమస్కరించుకొని బాగా ఇలా రుద్దండి. వృత్తి కళ్ళకు బాగా ఇట్లా వెచ్చగా ఈ ముఖాన్ని బాగా చేసుకోండి. ముందుగా భూదేవికి నమస్కారం చేయండి. తల్లి అమ్మా, నీ మీద కాలు పెట్టబోతున్నానమ్మా, ఉమ్మేస్తున్నానమ్మా, నీ పైన మలమూత్రాలు పోస్తున్నానమ్మా, క్షమించు తల్లి, చెప్పులేసుకుని తొక్కుతున్నానమ్మా, బోరు పడాలంటే గుండె లోతుకు దించుతున్నామా అమ్మ, గుండెల్లో దించుతున్నాం. పొలాలు పండించాలంటే నాగలి వేసి, ట్రాక్టర్ నాగలి వేసి దున్నుతున్నామా అమ్మకు. ఆ తల్లి ఎంత ఆ ఓర్పు కలిగిన మహాతల్లి భూదేవి. ఆ తల్లికి నమస్కరిస్తే ఎంత ఆనందపడుతుంది. నా బిడ్డ నన్ను నమస్కరించినాడు. తల్లి చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు తల్లి మీద మలమూత్రం పోసామా లేదా? మనం పోసినాం కదా, అందరం పోసిన వాళ్ళ మీద. ఆ తల్లి ఎంత ఆనందంగా శుభ్రం చేసి ఉంటుందో ఈ తల్లి కూడా అంతే కదా నాయన. అందుకని భూదేవి నమస్కారం చేయండి. ఒక్క నమస్కారం కోసం ఎదురు చూస్తుంటాడు ఆ సూర్యనారాయణ. రేపు చెప్తా విభూతి యోగం. రేపు విభూతి యోగం వింటే తాగేవాళ్ళు తినేవాళ్ళు కూడా ఎందుకు లేప ఈ నీళ్లు తిన్నాం, ఈ నీళ్లు తాగాం, దీనిపైన విరక్తి కలిగి మహాత్ములు మారిపోయిన చాలా వరకు. రెడ్డి గారు పటేల్ ఎంతమంది వీరారెడ్డి అనే అతను విభూతి యోగమిని ఈ రోజు 200 మంది ఆదివారం రోజు మాంసాహారము నిషేధం చేశారు ఆ గ్రామంలో. 240 మోడీ వరకు వెళ్ళిపోయింది ఈ వార్త. ఈ ఆదివారం కూడా వర్కింగ్ డే పెడుతున్నాడు. ఆదివారం వర్కింగ్ డే. సనాతన ధర్మంలో ఆదివారం మన సూర్యుడు పుట్టినది ఆదివారమే, నక్షత్రం ఆదివారమే. ఈ ఆదివారాన్ని సర్వనాశనం చేస్తున్నాము. ఏమైనా మామ డిన్నర్ ఎప్పుడు ఇస్తావు? ఆదివారం మామ, అల్లుడు ఆదివారం, అందరూ ఆది ఆది ఆది. ఏ మంగళవారం తినకూడదా? తినండి, తప్పేం లేదు. ఆదివారం సూర్యుడు పుట్టాడయ్యా. మన సనాతన ధర్మంలో మన పెద్దలు, తాత ముత్తాతలు కళ్ళు తాగలే, మందు తాగలే, ముక్క తినలే, చేప తినలే, గుడ్డు కూడా తినేవాళ్ళు కాదు. పరమ పవిత్రమైన వాడు సూర్య భగవానుడు. సూర్యుడు లేకపోతే జగత్తు లేదు. ఏ జీవరాశులు బ్రతకవు, పంటలు లేవు, పరమాత్ముడు లేకపోతే లేదు. అందుకే ఉదయమే భూదేవికి ఒక నమస్కారం, సూర్య భగవానుడికి ఒక నమస్కారం చేస్తే ఎంత ఆనందపడతాడయ్యా. సూర్య నమస్కారం. ఆదివారం పవిత్రంగా ఉండండి భక్త మహాశీలరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తమైంది. మంగళం పాడి వినిపిస్తాను. అద్భుతంగా ఈరోజు సంపూర్ణంగా భగవద్గీత చాలా చక్కగా విన్నాడు. పిల్లలు కూడా ఈరోజు నిజంగా ఎంత క్రమశిక్షణతో కూర్చున్నారు. అద్భుతం, అద్భుతం, మహా అద్భుతం. మీ అందరికీ చప్పట్లు పడుతున్నాను. ఇలా వినాలి. చిన్న వయసులో ఉంటే భగవద్గీత, ఆ వయసులో గానం చేస్తే భగవద్గీత అద్భుతంగా ఉంటుంది. అమ్మ ఎవరిని ఒక్కరు రండి, ఒక శ్లోకం పలికిస్తే ఒక్కరు ఎవరో ఒకరు రండి. అమ్మ కాదండి. 150 మంది శిష్యులు తయారయ్యారు. పెద్ద శాఖలో 60 మంది ఇతర 60 మంది శిష్యులు తయారయ్యారు పెద్ద శాఖలో. పిల్లలకు నేర్పించాలంటే ఎంత ఆనందం. చెప్పినట్టే వెలిగినారు మనోరాలు. చెప్పు. శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగము, విషాదయోగము ప్రథమాధ్యాయము. ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామక పాండవ చైవ కిమకుర్వత సంజయ. అద్భుతంగా గానం చేసింది. ఎందుకు రాదండి? బిడ్డలకు గురువు బాగుండాలే కానీ 700 శ్లోకాలు పాడిస్తే అమ్మాయికి నేను ఒక 2 సంవత్సరాల సాధన ప్రవచనం నాలాగనే తయారవుతుంది. కాబట్టి భక్త మహాశీలరా, గీతను మరవకండి. కన్న తల్లి మనకు గీత, కన్న తల్లి లాంటిది గీతను మరి ఒకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సమర్పిస్తూ మంగళం పాడి వినిపిస్తుంది.
మంగళమిదే మంగళమిదే శ్రీ వెంకటారమణ మంగళమిదే పద్మావతి రమణ మంగళమిదే శ్రీ వెంకటారమణ మంగళమిదే పద్మావతి రమణ ఏడుకొండల వెంకటరమణ ఏడుకొండల వెంకటరమణ నిత్యము మరువము నీ నామ స్మరణ నిత్యము మరువము నీ నామ స్మరణ మంగళమిదే శ్రీ వెంకటరమణ అంబ పదాత్మద అసుర భయంకరి అఖిలాండేశ్వరి హైమవతే సుందర శుభకర సర్వ వినోది సూక్ష్మ స్వరూపిణి విష్ణునుతే కైలాసాచల నాయక నాయకి కామిత దాయని కాంతిమతే జయ 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 బెజవాడ సర్వేశ్వరి సర్వ శుభంకరి పాలయమా సర్వ శుభంకరి పాలయమా సర్వ శుభంకరి పాలయమా సర్వ శుభంకరి పాలయమా ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 సర్వం కృష్ణార్పణమస్తు. భక్తమహర్షులారా స్వామి హారతి తీసుకొని ఉదయమే అందరూ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్న స్థలాలతో నూతనంగా కట్టి ఎంతో అద్భుతమైన దేవాలయం. ఈ దేవాలయంలో యజ్ఞము భగవద్గీత జరుగుతుందంటే ఎంతో సంతోషించాలి. కాబట్టి దేవస్థానం అమౌంట్ ఉన్నా కూడా గురువులకు సమర్పిస్తే ఎంతో మంచిది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. హారతి తీసుకోండి అందరూ. అయింది.